కూర్చుంటే దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాతావరణపు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి వాక్యం పట్ల మీరు కలిగిన ఆసక్తి చేత మీరు ముందుకు రావడం నిజంగానే ఆశీర్వాదకరము. మీరు పడిన ప్రయాసానికి దేవుడు తగిన ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. జాగ్రత్త గమనించండి. ఇక మన సమయాన్ని వాక్యం కోసం కేటాయించుదాం. మీ దృష్టి అంతటి కూడా వాక్యం పైన ఉంచండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైన కానీ వారి కదలికల పైన కానీ ఏమాత్రం కూడా మీ ఆలోచనలు పెట్టబాకండి. కొద్దిసేపు మాట్లాడతాను. గ్రూపులు మనం మాట్లాడేది కొంత సమయమే కాబట్టి ఈ కొంత సమయాన్ని మీరు జాగ్రత్తగా వాక్యం పైన మీరు కేంద్రీకరించండి. మన యొక్క పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించుదాం. ఆదికాండము 3వ అధ్యాయం, క్షమించాలి, ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించుదాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములో నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములో నీ పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి నీ తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడండి, తలనుంచండి, కళ్ళు మూసుకోండి. వాక్య విషయంలో దేవుడి సహాయం విషయమై మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుల సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, మేము వాక్యాన్ని చేరబోచుండగా మొట్టమొదటిగా మమ్మల్ని మేము తగ్గించుకొచ్చున్నాము. మా జ్ఞానమును, మా గర్వములను, మాకు తెలుసు అనేటువంటి నేను అనే స్వభావములను ప్రభువా పూర్తిగా తుత్తనీలుగా చేసుకుని మీదకి వస్తాము. మీరు నింపుటకు మా గిన్నెలను ప్రభావం ఖాళీగా చేసుకుని ఉన్నాం. మీ ఆత్మాభిషేకం చేత మమ్మల్ని మీరు నడిపింపజేయండి. మాకు కావలసినటువంటి ఆ మధురమైనటువంటి నీ వాక్యపు మాటలతో మా హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తాం. సర్వశక్తి సంపన్నుడా, వాక్యానికి అనువాదకుడు నీవే గనుక, నీవు ఉంటేనే ఈ స్థలంలో నీ వాక్య పరిచయం జరుగుతుంది గనుక అల్పుడైన నన్ను మీరు మరుగు చేసి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, బోధింపదగిన ఆత్మ చేత, గ్రహింపు శక్తి చేత ఈ గృహం అంతటిని కూడా నీ మహిమతో నింపమని ప్రార్థిస్తాం. నిశ్చితానుసారమైనటువంటి ఒక ఆరాధన ఇక్కడ జరిగించబడేలాగా కృప చూపించమని మేమందరం కూడా ఆత్మవశులు ఉన్నట్లుగా నీ కృప చేత ఇది ఆమోదింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. కూడా వచ్చినారు చక్కగా మీరందరి పేరు కూడా దేవుడు తన యొక్క ప్రత్యక్షత ఆత్మకుమరించును గాక. చాలా మంచిది. ఇంకో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా ప్రార్థనలో గృహగుడికలో మనం చూస్తూ ఉంటే దాని కొరకైనటువంటి గృహాలు సిద్ధపరచడము, ఆహారాలు సిద్ధపరచడము, పరిస్థితులు, పరిసర ప్రాంతాలను సిద్ధపరుస్తూ ఉంటున్నాం. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ప్రార్థనకు ముందు మరీ ఎక్కువగా మీ పిల్లల విషయంలో మీరు చూస్తే కనుక, మా పిల్లలైనా మీ పిల్లలు ఎవరి పిల్లలైనా వారికి ముందుగానే స్నానాలు చేయించడము, చక్కగా బట్టలు వేయడము, మీరుంటే కొత్త బట్టలు వేయడము, ఎందుకంటే తర్వాత మొడిగైతే రావు కాబట్టి ఏదో వేసేసి చక్కగా ప్రార్థన తీసుకొస్తూ ఉంటాం. తీసుకొచ్చిన 15 నిమిషాలకి మన పిల్లలు పడుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే వాడు పడుకుంటాడంటే పొద్దంతా వాడు ఆడుకోవడానికి మనం అనుమతి ఇచ్చాం కదా. వాక్యమైన పేరు పర్లేదు బయట, మీరు పడుకోండి అని చెప్పి దేహాలు సిద్ధపరిచాము, కానీ వాక్యం కోసమైనటువంటి సిద్ధపట్ల మనం మర్చిపోయాం. ఎప్పుడైనా వాక్యం ఉందనుకోండి, దయచేసి
పనిచేస్తున్నాం మీరైనా సరే, ప్రాముఖ్యంగా పిల్లలైనా సరే, ముఖ్యంగా ఆ రోజుల్లో కనుక విశ్రాంతి తీసుకునేటువంటి సమయం ఉంటే మధ్యాహ్నకాల సమయంలో వారి దేహాలకు విశ్రాంతి ఇవ్వనివ్వండి. దాని వలన వాక్య సమయంలో వారు మెలకుగా ఉంటారు. వాక్య సమయంలో వారు వచ్చి, నేను ప్రాముఖ్యంగా 7 సంవత్సరాల కంటే పైబడిన వారిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాను వాక్య విషయంలో. అలాంటి వారు కనుక 7 సంవత్సరాలు దాటినంత వాక్య విషయంలో, వాక్య పరిచయంలో పడుకుంటే కనుక ఎక్కడో సిద్ధపాటు లోపంగా ఉందని చెప్తున్నాను. కాబట్టి మీరు మధ్యాహ్న సమయంలో పడుకోవడానికి మీరు వారు ఖచ్చితంగా ప్రేరేపించండి. వాడు పడుకోవాలి. ప్రార్థనలోకి వచ్చి ఇక్కడ పడుకునేదో ఇక్కడ అరిచేది అలా ఉండకూడదు. వచ్చేసి ముందుగా సిద్ధపరచండి. మన పిల్లలు కూడా వాక్యం కింద నింపబడాలి. చెప్పబడే గంటన్నర ఎంతో కొంత వాక్యాలు వారి చెవుల్లో కూడా పడాలని ఆశపడతాం. ఆమేన్. చాలా మంచిది. చదవడం లేఖన భాగంలో చూసుకుందాం. రెండోది, ఈ కుటుంబ కూడికలను మరొక మాట చెప్తా ఉన్నాడు. ముందుగానే ఎక్కువ మంది వస్తారు అన్న ఆలోచన దృక్పథంతోనే ముందుగా స్థలములను సిద్ధపరచుకోవాలి. ఎక్కువ సీట్లు ఉంచుకోవాలి. ఎందుకంటే కొంతమంది పాటలు పాడుతున్నప్పుడు సీట్ల అరేంజ్మెంట్ జరుగుతూ ఉంది, వాక్యాలు చెప్పినప్పుడు సీట్ల అరేంజ్మెంట్ జరుగుతూ ఉంది. ఇది జరగకుండా ఉండాలి. ఎందుకంటే ద స్పిరిట్ ఆఫ్ వర్షిప్ అనేది ద స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్తో కలిసి సాగుతుంది. ఇవి రెండు కలిసి సాగినప్పుడు మధ్యలో ఏదైతే మనకు ఏకాగ్రత దెబ్బతీసేదిగా ఉంటుందో మనం ఆత్మవశులు అవ్వడంలో అది అడ్డుగా నిలబడుతూ ఉంటాం. కాబట్టి ముందుగా సిద్ధపరచుకోవడం మంచిది. ముందుగా సలహాగా సూచనగా మీరు తీసుకోవాలి ఆశపడతాం. మంచిది. లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. చదవబడే లేఖన భాగాన్ని చూస్తే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినమున నీవు దాన్ని పంట తిందువు. తెలుసు, ఆదిలో దేవుడు చేసినటువంటి సృష్టిలో ఆదాము అవ్వలు మొదటిగా చేయబడినటువంటి నరులుగా ఉంచబడి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలపై, దేవుడు చెప్పినటువంటి బాధ్యతల విషయమై, అరే నువ్వు పెనుది, నిన్ను చూసి వాళ్ళని నిన్నే చూస్తూ ఉన్నారు. ఎంతసేపు దొరుకుతుంది అన్నట్లాగా ఆ ఎంటర్ వరుస అంతా నిన్నే చూస్తూ కూర్చున్నారు నా మాట వినకుండా. తను చూడండి, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతల విషయమైనటువంటి ఈ పని కొరకై ఆదాము అవ్వలు ఇద్దరు పెట్టినప్పుడు దుష్టుడు సర్పంలోనికి దూరి వీరు ఇరువురిని కూడా దేవుని యొక్క మహిమలో నుంచి పడవేయుటకై ఏ విధము చేయాలన్నా సరే దేవుడి నుంచి దూరం చేయాలని చేసిన ప్రయత్నంలో పాపంలో పడవేయటంలో దుష్టుడు అక్కడ సక్సెస్ అయ్యాడు. దేవుడి యొక్క ప్రవక్త కూడా అనొచ్చుగానే ఆది కాలంలో మొట్టమొదటి దేవుడి యొక్క భార్య పడిపోయింది. ఎస్, షీ హెస్ ఫాలెన్. కానీ అక్కడ పడిపోవడం గల కారణము మనందరికి తెలుసు. పౌలు గారు అన్నట్టుగానే పాపము స్త్రీ నుండే వచ్చింది, తప్పిదం స్త్రీ నుండే మొదలవుతుంది. భార్య మాట విన్నోడు ఎప్పుడు కూడా బాగుపడ్డట్టుగా అయ్యా మనకు బైబిల్లో కనబడదు. నా మాట వింటున్నారా? భార్య మాట విన్నోడు కూడా బాగుపడ్డట్టుగా బైబిల్లో కనబడదు. అది అదేంటయ్యా, మరి అబ్రహాం వినమన్నాడుగా, అబ్రహాం విన్నాడుగా. మిమ్మల్ని చెప్పారు పిల్లలకి, ఆ రోజు అబ్రహాం గారు భార్య మాట వినడం వల్లే నేటికి యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరికి? ఆదర సంతానానికి, సారా సంతానానికి. అందుకే భార్య మాటలు జాగ్రత్త. నా మాట వింటున్నారా? మీరు చూడండి, మీదికే చెప్తే మాట భార్య కూడా జాగ్రత్త. మరి 10 చెప్తే 3 నమ్మండి, 8 డౌట్గా పక్కన పడేసేయండి. 10 నమ్మకూడదు. మీరు చెప్పాల్సింది నేను చెప్పొచ్చమ్మా. సరే, తర్వాత అయితే భార్య మాట విని తినవద్దని చెప్పినటువంటి ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తిన్నందున పాపంలో పడిపోయినటువంటి పరిస్థితిలో ఉండగా దేవుడు చూశాడు. ఎవరెవరికి వారి వారి క్రియలు చూపులు ఇవ్వాల్సి శిక్షణ అప్పచెప్పేశాడు. ఇదిగో సర్పాన్ని చూసి, సర్పమా నీవు పాకి పురుగు అయిపోతావు, మన్ను తెచ్చావు, పో నీ మడ మీద తొక్కుతాను. స్త్రీని చూశాడు. స్త్రీతో అంటాడు దేవుడు, నీ ప్రసవ వేదను హెచ్చిస్తా ఉన్నాను నేను పురుషుడు వెళ్తాడు, నీకు పురుషుడిపైన వాంఛ కలుగుద్ది, ఇగో నువ్వు ఆయన నిలబడి ఉండాల్సిందే పో. తర్వాత గమనించిన ఎవరికి? ఆదాముతో మాట్లాడుతాడు. అదమా, నిన్ను బట్టి నేల శపించబడి ఉన్నది. ఎందుకంటే ఆదాముకి నేలకి బలమైన సంబంధం ఉన్నది. ఆదిలో ఉన్నది, ఇప్పుడున్నది, భవిష్యత్తులో ఉండబోతా ఉంది. ఆదాముకి ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు, భూమి పట్ల అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆదాము కలిగే శిక్షలో భూమి కూడా కలిసి ఆ శిక్షను పంచుకోవాల్సిందే ఉంది. ఇదంతా చేశాక మన దేవుడు కనికరం పూర్ణుడు కదా, గొప్పవాడుగా. తప్పిదాలు చేసినా కూడా ఆ తప్పిదాల నుంచి సరిచేసే క్రమంలో ఖచ్చితమైనటువంటి కృపను కనపరిచిన గొప్ప దేవుడు ఆయన. ఇవ్వవలసిన శిక్షలన్నీ ఇచ్చిన తర్వాత అని పిలిచి చక్కగా ఒక మంచి జంతువుని తీసుకొని దాన్ని వధించి దాని యొక్క చర్మాన్ని ఒలిచి ఆ చర్మం చేత ఒక చక్కదైనటువంటి వారి ఇరువురికి సరిపడేటువంటి రీతిలో ఆయన ఏం చేశాడు? చర్మపు చొక్కాలు
చేయించాడు. చొక్కా అంటే తెలుసు కదా మీకు? చొక్కా అంటే అయ్యా చొక్కా అంటే ఏంటిది? అంగి. అంటే స్త్రీలకు కూడా అంగి వేసి ఇచ్చాడా లేదా? ఓ ఈ గుంపు కూడా ఉంది, జాగ్రత్త. అంటే చర్మపు చొక్కాలు చేయించాడు. చొక్కా అంటే స్త్రీకు. ఇప్పుడు అవ్వకి ఆదాంకి ఈయనకు చొక్కా, ఈమెకు లాంగ్ ఫ్రాక్ అనలే, ఇద్దరికి చొక్కాలే చేయించాడు. చొక్కా వీళ్ళు బహువచనం వాడాడు. కాబట్టి ఇప్పుడు స్త్రీలు చొక్కా చేసుకోకూడదా? పాస్టర్ గారు సంఘం కూడా ఇంట్లో వేసుకోవచ్చు అని చెప్పే వాళ్ళు లేకపోలే. మీరు పెట్టున్నారా? ఇంతకీ పురుషులు చొక్కా చేసుకోకూడదా? లేదు, పొలాలలో పనిచేసేటప్పుడు వేసుకోవచ్చు, మిగతా టైంలో అక్కర్లేదు. నా మాట మీకు అర్థమైందా? చొక్కాలు వేసుకోకూడదా? మరి దేవుడు ఇద్దరికి చొక్కాలు చేయించాడుగా. అయ్యా చేయించాడా లేదా? చేయించాడు. కానీ తెలుగు తర్జుమా చూడకూడదు, దాన్ని ఇంగ్లీష్లో చూస్తే ఏమంటారు చూడండి. 21వ వర్షాన్ని మనం ఇంగ్లీష్లో చూస్తే, అంటూ Adam also to his wife did the Lord God make coats of skins. Coats of skin. కోట్ అంటే తెలుగు భాషలో తర్జుమా చేసినప్పుడు అంగి లేదా పై వస్త్రము అని అర్థం. నా మాట వింటున్నారా? అంగి లేదా పై వస్త్రం. కోట్ అంటే తెలుసు కదా, పైన వేసుకునేది కోటు. కోట్లో కూడా ఏముంటుంది? లో దుస్తులు ఉంటాయి కదా, లో దుస్తులు ఉంటాయి. కానీ పైన మాత్రము కోట్ ఉంటుంది. ఆమె కొంచెం బాగా డిస్టర్బెన్స్ గడబడిగా ఉంటుంది. ఇదంతే వాతావరణము, ఏదో గాబరాగా ఏదో తెలియని అలజడి. ఇక్కడ సమాధాన పరిస్థితి ఏర్పడుతున్నాయి. జాగ్రత్త, ప్రార్థన పూర్వకంగా ఉండండి. కోట్స్ ఆఫ్ ద స్కిన్ అంటే చర్మాలతో చేయించినటువంటి పై వస్త్రము లేదా అంగి మీరు చేయించారు కదా. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా గాడ్ వూవెన్ క్లోత్, లేకపోతే కోట్ అంటే దేవుడు నేసిన అంగి, దేవుడు నేసిన పై వస్త్రము అనేటువంటి మాట కూడా నేను కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. త్వరగా దేవుడు నేసిన అంగి లేదా దేవుడు నేసిన పై వస్త్రము చొక్కా. నేసిన అంటే తెలుసు కదా, నేయడం అంటే తెలుసు కదా మీకు. ఎలా నేస్తారయ్యా? 2-3 పుల్లలు పట్టుకొని కదా, ఒక దారం ఉండక్కడ పెట్టి దాంట్లో ఒక దారం యొక్క తీగ తీసుకొని దాంతో నేస్తూ ఉంటారు. అల్లికనా దాన్ని ఏమంటారు మీరు? ఇంకా అల్లికనా ప్రాంతీయ భాషలో అల్లిక, మఫ్లరు కదా, ఇవన్నీ ఇట్లాంటి ఏం చేస్తారు. ఇది కుట్టడం కాదు, ఇది కుట్టేది వేరు, ఇది నేసిన. దీని మధ్యలో చాలా తేడా ఉంది చూడండి. దీని గుండా కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే దేవుడు తన పరిశుద్ధులందరిలో కూడా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆ పై వస్త్రాలలో అద్భుతమైన వర్తమానాన్ని దాచిపెట్టాడు, అద్భుతమైన మహిమను దాచిపెట్టాడు. ఏదో మనం గుర్తుపట్టడానికి కావలసినటువంటి అద్భుత సమాచారాన్ని వాటిని ఇమిడ్చిపెట్టాడు. తన పరిశుద్ధులందరి యొక్క పై వస్త్రాల్లో, తన పరిశుద్ధులందరి యొక్క చొక్కాయిలో, అంగిళ్ళలో అద్భుతమైన వర్తమానం దాచిపెట్టాడు. ఆదాము దగ్గర మీరు చూసినట్లయితే వారు దేవుడు ఆ చల్లని పూట రావడానికి వరకు వారు దేని వెనక దాక్కున్నారు? చెట్ల ఆకుల వెనక దాక్కున్నారు. ఎసర్లో ఎందుకయ్యా అంటే ఆకులు లోకానికి సాదృశ్యమని, దాని చేత నింపబడి దాని చేత కప్పబడిన చోట అక్కడికక్కడ ఎంతో కొంత ప్రాయశ్చిత్తము జరిగించబడవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు అక్కడ రాయబడకుండానే వరుసల మధ్యలో ప్రత్యక్షత కూడా చూడగలిగినప్పుడు మాత్రమే దేవుడు అక్కడ ఒక జంతువుని చంపినట్లు దాని చర్మాన్ని తీసుకొని ఆ తర్వాత రాయబడతా ఉంటుంది. దానితో వారి పాపమును, వారి సిగ్గు బయట కనబడకుండా ఉన్నట్లుగా ఆయన ఏం చేస్తాడంటే చర్మంతో చొక్కాని, అంగిని, పై వస్త్రాన్ని చేసిచ్చాడు. దేని చేత? ఆయన యొక్క జంతువు చర్మము చేత. అంతేనా కదా? ఎస్ఆర్నో? కానీ అక్కడ దేని చంపాడు? రాయబడిందా? లేదు. కానీ పక్షిరాజు నేత్రంగా చూస్తే ఏదో ఉండాలి అక్కడ. ఎస్ఆర్నో? ఎక్కడో ఆ దేహము, పై వస్త్రము, చొక్కా, ఈ యొక్క
ఈ రూపములలో, ఈ సారూప్యతలలో దేవుడు అన్ని వేళలా ఈ అంగీల వెనక, పై వస్త్రాల వెనకాల అద్భుతమైన వర్తమానం దాచిపెట్టించాడు. అందుకే ఆయన పరిశుద్ధుల యొక్క వస్త్రాల వెంబడి ప్రత్యేక మహిమలు ముందుకు సాగడము, ప్రత్యేక కార్యాలు వెంబడిస్తున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నేసిన వస్త్రాలు మొట్టమొదటిగా చూస్తూ ఉంటే ఆదిలో ఆదాము దగ్గర ప్రారంభమైంది. తన చేతులతో చేసినటువంటి వస్త్రం అది. ఆమె ఛాయల్లో, రియాలిటీలో, అంటే నిజ స్వరూపంలో అనేక చోట్ల కూడా ఆయన నేసినటువంటి ఆ వస్త్రాలను మనం గమనిస్తూ ఉంటే అనేక విషయాలు బోధపడతా ఉంటాయి. అందులో చూస్తే పాపాన్ని కప్పాడు, సిగ్గును కప్పేశాడు. వారి కోసము అప్పుడే ఒక జంతువు బలి, ఆ జంతువు రక్త ప్రోక్షణ ఆవశ్యకంగా అక్కడ చూపించి ఉన్నాడు ఆయన. ఆమె తర్వాత కొంచెం కొనసాగింపుగా ముందు తీసుకెళ్తా ఉంటే పరిశుద్ధ వస్త్రాలు అందరినీ గమనించుకుంటూ ముందుకెళ్తుంటే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కనబడుతుంది. వాటిని గమనించదు. అది కారణము దాంట్లో 32వ అధ్యాయము 37వ అధ్యాయం చూద్దాం. అది కారణము 37వ అధ్యాయము. కొంచెం బోధ రూపంగా ముందు సాగుతాను నేను, జాగ్రత్తగా గమనించండి. 37వ అధ్యాయము 3వ వచనం చూడండి. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు. ఈ ప్రతి లేఖనాలను కూడా మనం ఇలా చూసే వాటిలో అన్నిట్లో మనం క్రీస్తే కనబడతా వచ్చారు. ఎందుకంటే ముందుగా వచ్చిన కుమారుల కంటే చివరికి వచ్చిన కుమారుల పైన అమితమైనటువంటి ప్రేమను కనబరుస్తున్నాడు. క్రీస్తు వారు చేసింది అదే. మనకంటే ముందుగా జ్యేష్ఠ పుత్రులుగా ఎన్నిక చేయబడిన ఇజ్రాయేల్ వారు ఉండగా ఆయన మాత్రం అత్యధికమైన అమితమైన ప్రేమను కలిగింది నీ పట్ల, నా పట్ల మాత్రమే. అందుకే ఆయన చూడండి, ఆ ప్రేమ కలిగి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. విచిత్రమైన నిలువుటంగి, విచిత్రమైన అంగి అని ఉంటుంది కదా. ఎందుకు విచిత్రం అనడానికి తెలుగులో చూస్తే మనకు అర్థం కాదు. విచిత్రం అంటే ఎట్లుంటది? విచిత్రం అంటే ఎట్లా? విచిత్రం అంటే ఏంటి? చిత్రము, విచిత్రము అంటే పిట్టంతరంలా ఉంటుందా? ఎట్లుంటది అది? దాన్ని ఇంగ్లీష్ లో చక్కగా చెప్తారండి. హీ మేడ్ హిమ్ ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. అంటే అన్ని రంగులతో కూడుకున్నటువంటి ఒక పై వస్త్రాన్ని, చొక్కా చేసి ఇచ్చాడు. ఎట్లా ఉంది అంటే, ఇంతకీ నీ చొక్కా ఏ రంగులు అంటే తెలుపు, ఎరుపు, నలుపు అన్ని రంగులు చెప్పాలి. ఇక మొత్తం ఒక చొక్కాలోనే సర్వ రంగులన్నీ ఉన్నాయి. ఊహించుకొని ఒకసారి అట్లాంటి వస్త్రం వేసుకుని బయటకు వచ్చి ఎట్లుండదు? స్త్రీలన్న మల్టీ కలర్ శారీలు కట్టుకుంటే పర్లేదు, కానీ మనమైతే చూడబుద్ధి కాదు. సార్ ఇక ఇక్కడ తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు అన్ని ఆకుపచ్చ చేసుకుని పోయినా అనుకో, దసరా బుల్లోడు అంటాడు. ఏమయ్యా అంతేనా కదా? కానీ ఆ వస్త్రము ఎందుకంత ప్రఖ్యాతిగాంచిందని, పేరుగాంచిందని, ప్రేమ ఎక్కువ ఉంటే ఇవ్వగలిగింది ఎందుకంటారంటే ఆ కాలాలలో రంగులు బయటకు తీయడం చాలా కష్టతరమైన విషయం. టు ఎక్స్ట్రాక్ట్ ద కలర్, ఎందుకంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ప్రాంతం నుంచి తీయాలా, ఒక్కొక్క వస్తువు నుంచి తీయాలా, కొన్ని పువ్వుల నుంచి తీయాలా, కొన్ని పదార్థాల నుంచి తీయాలా. ఇట్లా రంగులు తీయడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ అట్లా తీసిన రంగులతో అద్భుతమైన రీతిలో తండ్రి తన కుమారుడికి చక్కగా విచిత్రమైనటువంటి నిలువుటంగి చేశాడు. ఏంటది నిలువుటంగి అంటే? మీకు అర్థం కాదు. అది ఎట్లుండదంట? పైనుంచి కోట్, అది కోటు, లోదుస్తులు వేరు. మళ్ళీ ఇప్పుడు షర్ట్ ఉంది, షర్ట్ వేరు. దీని పైన కోట్ వేసుకుంటాను చూడండి, ఇది బీపీ గారు వేసుకున్నట్టు, బిల్లి పాల్ గారు వేసుకున్నట్టు పైన కోట్ వంటిది. ఇది నిలువుటంగిలా ఉంటుంది అన్నట్టు. అలాంటిది ఒకటి విచిత్రమైన చేశాడు. చేయగానే ఆ తర్వాత చూడండి 21వ చూద్దాం, 23 చూద్దాం. యోసేపు తన సహోదరుల యుద్ధకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుటంగి తీసివేసి. ఎందుకంటే వీరికి ఈర్ష్య కాబట్టి వీరికి ఇవ్వకుండా తమ ఎదుటనే ఆ చిన్నవాడికి ఇచ్చేసరికి పెద్దవాళ్లకు ఉండబట్టలేని తరం, ఓడవలేని తరంతో ఎట్లాగైనా సరే ఈ చిన్నవాళ్ళు తొలగించేద్దాము, చంపేద్దాము, తీసి పడేద్దాము అన్న చోట వాడి అంగిని మాత్రం తీసుకోవడం మర్చిపోలే. మంచిగా గమనించండి, అంగిని మర్చిపోలే. అంగి మొదట మనం చూసినటువంటి ఉదాహరణలో దేనిలోంచి వచ్చింది? దేని సదృశ్యంగా పెట్టబడ్డది?
ఒక బలి చేయబడినటువంటి ఒక బలిలో నుంచి దాని చర్మము నుంచి తీయబడిన అంగి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి స్టోరీలో ఆ సమాచారం అంతని దగ్గర తీసుకొస్తే అద్భుతమైన స్టోరీగా ఉండాలి. ఒక చోట అంగి చొక్కాయి, అక్కడది ఒక బలిని, ఒక రక్త ప్రోక్షణని, అంతేకాకుండా ఒక చర్మాన్ని చూస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ చూడగానే ఆ అంగిని తీసేసుకొని 24 వచనం చూస్తా వచ్చే అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఆ గుంట వట్టిదే, నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న గుంటలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కాదా? రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల ఎదుగు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి చక్కగా చెప్తారు. వారు ఈ వస్త్రాన్ని ఇప్పుడు గమనించండి. ఒక వ్యక్తిని మనం మర్డర్ ప్లాన్ చేస్తా ఉంటాం. మర్డర్ ప్లాన్లు ఎలా ఉంటుంది? బట్టలు ఐరన్ చేసి ఉంటుంటాయా? ఎలా ఉండాలి అవి? కొంత చినిగినట్టు కదా, ఏదో తోపులాట్లో ఎవరో కొట్టేసినట్టు, పట్టుకొని లాగినట్టు, లాగి పడేసినట్టుగా ఏదో ఒక గలిబిలిగా కనబడాలి. కానీ దేవుడు ప్రవర్తించాడు, ఎంత చేసిన ఈ వస్త్రం మాత్రం చినిగిపోలే. మొదటగా చేసిన వస్త్రము చినగల, రెండోసారి చేసిన వస్త్రము చినగల. మొదటిసారి చేసిన వస్త్రము రక్తంలో నుంచి వచ్చింది, రెండోసారి చేయబడిన వస్త్రము రక్తంలో ముంచబడి తీయబడింది. మొదటిసారి వస్త్రం రావాలంటే రక్తం చిందించి రావాలి, రెండోసారి వస్త్రం రక్తం లేకుండా వచ్చింది కానీ రక్తంలో ముంచుట ఆవశ్యమైనది. కానీ వస్త్రాలు చినిగిపోవట్లేదు. ఇక్కడ కాబట్టి వింటారా, మొదటిది చినగదు, రెండవది చినగల. మరి ఏం చేశారంటే ఏదో మరొక పిల్లలాగా చూపించే ప్రయత్నంలో ఒక జంతువుని చంపి దాని రక్తం ముంచి తీసుకొచ్చేవారు అంటారు చూడండి. ఆ విచిత్రమైన నిలువుటాంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికేను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము అని తినివేసాను, యోసేపు నిశ్చయంగా చీల్చబడినా. నేను ఆలోచించండి, పైన కోటు, యోసేపు చీల్చబడ్డాడు. చీల్చబడితే ఏమవ్వాలి? వస్త్రము చినిగిపోవాలి. కానీ వస్త్రం చినిగిపోకుండా కేవలం రక్త పరుగులతో మాత్రమే ఉండి కొడుకు మాత్రమే చీల్చబడ్డడం నమ్ముతున్నాడు. ఇది ఇలాగ జరగాలి. నా మాట వింటారా? ఎందుకంటే అత్యున్నతమైన సింహాసనంపై ఉన్నటువంటి ఆ తండ్రి నీ నా పాపాలు మోసుకొని పోతున్నటువంటి ఆ గొర్రె పిల్ల విషయంలో కూడా ఇలాగే చూడాలి. తానే కుమారుడు దిగొచ్చి తాను చనిపోయాడనియు తాను చంపబడ్డాడనియు అది అంగీకరించబడి విధానంలో ఇది జరగాల్సిందే. కానీ ఇక్కడున్న ఈ విచిత్రపు నిలువుటంగిని గురించి ప్రవక్త గారు చెప్పిన మాటల్ని కొన్నిటి చూసుకుంటూ మరికొన్ని అంగిల వైపు అడుగులేద్దాం. ఆమేన్. జాగ్రత్త నుంచి 51-0502 51-0502 ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క దూత అనే వర్తమానం 17వ ప్రారంభం చూడండి. ఆల్ రైట్. యోసేపు పేట్రియార్క్ అంటే పితరులలో ఒకటిగా ఉన్నటువంటి యోసేపు సోల్డ్ డౌన్ ఇంటూ ఈజిప్ట్, ఐగుప్తులోనికి అమ్మబడ్డాడు. పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుకి సరి అయిన సాదృశ్యంగా పెట్టబడ్డవాడు యోసేపు. బిట్రైడ్ బై హిస్ బ్రదర్, తన సహోదరుల చేతే మోసగించబడ్డాడు. క్రీస్తు అలాగే చేయబడ్డాడు. యేసుక్రీస్తును కూడా తన సొంత సహోదరులే, తన సొంత అనుకున్న వారే మోసం చేసి మరి ఆయన అప్పగించారు. సోల్డ్ ఫర్ ఫ్యూ పీసెస్ ఆఫ్ సిల్వర్, కొన్ని వెండి నాణాల కోసం అమ్మబడ్డాడు.
about like a Christ was, క్రీస్తులాగే he wore a coat of many colors. ఆయన మంచిగా గమనించారు, అనేక రంగులు కలిగిన ఒక పై వస్త్రాన్ని, ఒక కోటుని, ఒక అంగి చొక్కాయిని కలిగి ఉండేవాడు. As Christ was seen in Revelation 1, క్రీస్తు ప్రకటన 1లో కనబడినట్టుగానే అదే రీతిలో ఒక విచిత్రమైన నిలువుటంగిలో యోసేపు ఉన్నాడు. కానీ అదే నిజ స్వరూపము క్రీస్తు ప్రకటన 1లో అలాగే నిలువుటంగిలో కనబడుతున్నాడు. ఆయన అంగి పాదముల అంచు వరకు నిలువుగా నిఠారుగా, కానీ అంగి తెల్ల ఉంది కదా బ్రదర్. అయ్యా అంగి నల్ల ఉందా తెల్ల ఉందా? ప్రకటన 1లో తెలుపు, వెంట్రుకలు తెలిపే, వస్త్రము తెలిపే. మాట వింటారా? అసలు తెలుపు అంటే ఏంటో తెలుసా మీకు? అన్ని రంగులు మిళితమైతే వచ్చేది తెలుపు, ఏ రంగు లేకపోవడం నలుపు. ఎసారో మీకు తెలిసిన విషయం, అన్ని రంగులు కలిపితే ఏమొస్తుంది? నేను ఇప్పుడు పెయింట్ జాబ్ చేయలేదు బ్రదర్ అంటారా? అన్ని రంగుల మిశ్రమమే తెలుపు. తర్వాత చూడండి అని వచ్చాడు, Revelation 1, setting on the throne and the rainbow over him. ఇక్కడ అంగీలో ఉండేటువంటి రంగులు అక్కడ ఆయన పైన నిలబడుతూ ఉన్నాయి. ఒక రెయిన్బో, వర్షధనుసును సూచించినట్లుగా. అంటే దేవుడు తాను తనకంటూ నియమించుకున్న ఒక వస్త్రం యొక్క ప్రణాళికలో ముందుగానే అనేకమైన పరిశుద్ధుల్లో ఆ వస్త్రాలలో ఆయా గుణ లక్షణాలని, మహిమల్ని, ప్రణాళిక దాచిపెట్టి వచ్చాడు. దేనికై? చివరిలో ఎప్పుడో ఒక ప్రత్యేక వస్త్రాన్ని చూపించాలి. దాని కొరకైనటువంటి ఆ ప్రణాళికలు అక్కడ కొంత, ఇక్కడ కొంత, ఆ వారిలో కొంత, ఈయనలో కొంత అని అక్కడక్కడ దాచిపెట్టి వచ్చాడు. అందుకే చూడండి ఇంకొంచెం అంటాడు, the 7 perfect colors representing the 7 church ages. యోసేపు యొక్క అంగిలో ఉన్నటువంటి ఆ 7 రంగులు 7 సంఘ కాలాలకు సాదృశ్యము. అంతేకాకుండా పరిపూర్ణ మానవ స్వరూపంలో ఉన్నటువంటి ఆ 7 గుణ లక్షణాలకు సాదృశ్యము. అంగిలో ఇంత స్టోరీ ఉందా? అంగిలో సంఘకాలాలు, అంగిలో గుణ లక్షణాలు. దేవుడు నేసిన అంగిలో ఇంతుందా? ఖచ్చితంగా అంగిలోనే, పై వస్త్రంలోనే సమస్తము దాచిపెట్టి ఉంచాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, రెయిన్బో రిప్రజెంటింగ్ ఏ కవెనెంట్. అయ్యా ఏంటది? వర్షధనస్సు దేని సూచిస్తుంది? ఒక నిబంధన సూచిస్తుంది. కరెక్టేనా? పరలోకంలో నుంచి ఒక బలిష్ఠుడైన ఒక నిబంధన దూత. మీరు వింటున్నారా? మీరు గ్రహిస్తున్నారా? ఇవన్నీ ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నాయి. ఏదో పరిపూర్ణత కొరకై ముందుగానే దేవుడు అక్కడక్కడక్కడక్కడ చూడగలిగే సంగతులు పెంచాడు. తర్వాత చూడని అంటాడు, he was to look upon the jasper, sardis stone, which was Reuben, Benjamin the first and last. జాస్పర్ మరియు సార్దీసు అనే రాళ్ళు వాటిని చూపిస్తూ, మొదటి రాయేమో రూబేను, పెద్దవాడు జ్యేష్ఠుడు, చిన్నదేమో బెన్యామీను. వీటన్నిటిని సూచించేవాడిగా క్రీస్తున్నాడు. he that was which is, ఎవరైతే ముందుగా ఉండెనో, ఇప్పుడున్నాడు, ఉండబోతున్నాడు, and shall come, ఆయన రాబోతున్నాడు. the root and offspring of David, the morning star, how marvelous it is. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్న ప్రవక్త అంటే యోసేపు అంగిలో నుంచి. ఒక అంగిలో నుంచి దేవుడి యొక్క సమస్తమైన ప్రణాళికను చూపిస్తూ ప్రవక్త గారు అంచారు. ప్రకటన 1లో కనబడుతున్నటువంటి ఆ కవెనెంట్, ఆ నిబంధనయు, ఆ యొక్క 7 సంఘకాలాలు, ఆ యొక్క 7 గుణ లక్షణాలను చూపించే కదా. పరిపూర్ణమైన స్వరూపంలో ఉన్న రంగులు కనబడతా ఉన్నాయా? ఆ రంగుల్లో కూడా ఆ గుణ లక్షణాలు చూపిస్తా ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి, and with the covenant to his churches, 7 golden candlesticks behind him, each candlestick representing a church age. అయ్యా ఒక అంగిలో వచ్చే ఆయన ప్రకటన గ్రంథంలోకి దూకి 7 సంఘకాలాలు, 7 సువర్ణ దీపస్తంభాలు, 7 గుణ లక్షణాలు, 7 సంఘకాలాలు అనగానే మీకు విషయం అర్థం కావాలా? అయ్యా అమ్మా, 7 సంఘకాలాలు అనగానే మీకు మరొక విషయం అర్థం కాదు. ప్రత్యక్షతలో
ఎందుకంటే అవుట్ ఆఫ్ చర్చెస్ ద 7 సీల్స్ కమ్ అవుట్. సంఘకాలంలో నుంచే 7 ముద్రలు రావాలి, 7 ముద్రల్లో నుంచే బూరలు రావాలి, బూరల్లో నుంచే పాత్రలు రావాలి. అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే యోసేపు చొక్కాలు ఉన్నాయి. చొక్కాలు జాగ్రత్త, చొక్కాలు చాలా ఇంపార్టెంట్. ఇస్తారా ఎంత ఇంపార్టెంట్ కాకపోతే అప్పటికప్పుడు దేవుడు కప్పుకున్నటువంటి చర్మపు చొక్కాలకు అక్కడ ఉన్నటువంటి ఆకులకు బదులుగా ఒక జంతువు చెప్పి చొక్కా ఎందుకు చేయిస్తాడు ఆయన? ప్రత్యేకమైన మర్మాలు దాల్చినప్పుడే. చొక్కాలో ఎంతో గొప్పైన లోతైన సంగతులు ఉంచారు కాబట్టి ఆకులతో పని కాదు అని తానే ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని నేస్తా ఉన్నాడు. ఇక్కడ తండ్రి ఎలాగో వస్త్రాన్ని నేసి తన కుమారుడికి ఇచ్చాడు, అలాగే తండ్రి అయిన దేవుడు క్రీస్తునకును, దేవుడు క్రీస్తుగా ఉన్నటువంటి ఆయన నీకును నాకును ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని నేస్తా ఉన్నాడు. ఆమేన్. మరొక చోట కూడా ప్రవక్త గారు యోసేపు యొక్క వస్త్రాల గురించి మాట్లాడిన సంగతులు చూసి ఇంకొంచెం వస్త్రాల వైపు మనం అడుగులు వేద్దాం. 54-0301 54-0301 14 పేర చూద్దాం. సో instead of that, దానికి బదులుగా they hated him. ఎవరు? తమ అన్నలు యోసేపు విషయంలో ప్రేమించుటకు బదులుగా అసహించుకోవడం మొదలు పెట్టినారు. Was jealous of him. ఆయనను బట్టి వారు ఈర్ష్యను పొందినారు. A very beautiful type of today. ఈ రోజు నాకు చాలా అద్భుతమైన సాదృశ్యంగా నిలబడ్డాడు. The spiritual church hated of the half brother. Be for no reason at all. జాగ్రత్త వినండి. నిజమైన సంఘాన్ని సగం సగం సహోదరులు. అయ్యా మీరు మంచి వినలే. ఏ బ్రదర్స్ అది? హాఫ్ బ్రదర్. హాఫ్ బ్రదర్ అంటే తెలుసా? సగం సహోదరుడు. అయ్యా సగం సహోదరుడు ఎవడు? సంఘశాఖడు సహోదరుడు ఎందుకు అవుతాడు నీకు? నా సహోదరుడు, నా తల్లిదండ్రులు, నాకు చెల్లెలు ఎవరు? మీరు. నా సగం సహోదరుడు ఎవడు? సగం వర్తమానం పట్టుకొని సగం గ్రహించలేనుడు. నా పాట మీకు అర్థమవుతుందా? అయ్యా ఈ రోజున కాలానికి ఎందుకు పోస్తున్నాడంటే ఇప్పుడు యోసేపుకి బెన్యామీను కావచ్చు, రూబేను కావచ్చు, మిగతా వారందరూ కూడా సగం బ్రదరులా కాదు, వాళ్ళు పూర్తి స్థాయి సహోదరులు వాళ్ళు. కానీ దాన్ని ఈ కాలాన్ని తీసుకొచ్చి ప్రవక్త గారు అంటారు, ఈ రోజున మనవారే కానీ మన సగం సహోదరులై ఉండి అక్కడ యోసేపును అసహించుకున్నట్టుగా ద్వేషించినట్టుగా మనల్ని ద్వేషిస్తున్నారు. మనల్ని సంఘశాఖ వారు మాత్రమే ద్వేషిస్తున్నారా? నిజం చెప్పరా? సంఘశాఖ వారు మనం పట్టించుకోవట్లే. మీ సాగు మీరు సాగమంటారు వదిలేస్తున్నారు. కానీ ఎవరిని అసహించుకుని జలసి ఏమవుతుందంటే హాఫ్ బ్రదర్, సగం సహోదరులు. అంటే సగం అంటే మెసేజ్ వాళ్ళు, సగం ప్రత్యక్షత ఉంది, సగం ప్రత్యక్షత లేదు. ఏంటంటే మెసేజ్ బోర్డు ఉంటుంది కానీ చేసే కార్యక్రమాలు పూర్తి ప్రత్యక్షత ఉండదు. హాఫ్ బ్రదర్స్ అంటాడు ప్రవక్త. సగం సహోదరులు హాఫ్ బ్రదర్స్ ఎట్లుంటారు అయ్యా? అంటే నీ నా బంధము ఈ వర్తమాన సంబంధమైంది. ఈ వర్తమాన సంబంధమైన పరిపూర్ణ ప్రత్యక్షతల్లో నీవు ఉంటే నువ్వు నా పరిపూర్ణ బ్రదర్వి. నువ్వు సగం సగం కలిస్తే సగం బ్రదర్వి. మీకు అర్థమవుతుందా? దట్స్ వాట్ ద ప్రాఫిట్ మెంట్. తర్వాత చూడండి అంటే ఇక where they ought to be in love, that we are having a great revival. ఎక్కడైతే సహోదరులు ఎంటెమ్మేసోడు చెప్పుకున్న చోట గొప్ప ప్రేమ ఉండాలో దానికి బదులుగా గొప్పదైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడింది. గ్రేట్ రివైవల్. వాట్ ఇస్ దట్? రివైవల్. తర్వాత everyone ought to be loving God further. దాని విషయమై ఏం చేయాలి? అందరూ దేవుడి విషయంలో ప్రేమ కలిగి ఉండాలా? But instead, కానీ దానికి బదులుగా without a cause, కారణమేమి లేదు. అయ్యా కారణమేమి లేదు. వితౌట్ ఎనీ కాజ్. ఏంది మనం కొట్టుకు తిట్టుకోవడానికి పెద్ద కారణాలు ఏమున్నాయి? పెద్ద కారణాలు ఏమి లేవు. కానీ అయినా సరే ఈర్ష్యపడ్డారు. దేవుడి ప్రవర్తన జగన్ సమయం బట్టి తీసుకున్నప్పుడు చెప్తా ఉన్నా, ఎందుకని మిగతా సహోదరులు యోసేపు ద్వేషించారో తెలుసా అన్నప్పుడు దేవుడి ప్రవర్తన వచ్చాడు. ఎందుకంటే దేవుడు వారిని దర్శిస్తున్నాడు కాబట్టి, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షతలు యోసేపు బయలుపరిచాడు కాబట్టి అందుకే ద్వేషిస్తున్నాడు. ఆయన మీకు అర్థమవుతుందా? లేదు, మీకు అర్థం కాలే. మీకు అర్థం కావట్లే.
ఎందుకు ద్వేషం వస్తుంది అంటే, ఉదాహరణకి గ్లోరీ గారు ఉన్నారు. గ్లోరీ గారికి నేను ద్వేషం, గోర్లు కొరుకుతున్న గ్లోరీ గారికి నేనంటే ద్వేషం. ఎందుకు అతని ద్వేషం అంటే, నన్ను ఒకప్పుడు కొట్టావు తీర్చావు అన్న వరకు పర్వాలా, ఇది బాగానే ఉంది కారణం. పీస్ గారు ఉన్నారు కింద, నన్ను చూడకుండా బైబిల్ చూస్తున్న అమ్మాయి. ఈ పీస్ గారికి ఏమన్నా నీకు కూడా నేను ఎందుకు కోపపడతానంటే ఏమో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, కొత్త కొత్త ప్రత్యక్షాలు నీకు వస్తున్నాయి, ఎక్కువ వాక్యాలు నువ్వే చెప్తున్నావు, అన్ని ఏదైనా చెప్తే నేనే చెప్పాలా, కానీ నా దగ్గర కూడా జరుగులు వస్తున్నాయి, నేను ఒప్పుకోను. ఈ హాఫ్ బ్రదర్ ఏం చేస్తారంటే వితౌట్ ఎనీ రీజన్, బికాస్ గాడ్ స్పీకింగ్ టు జోసెఫ్, దేవుడు బయలుపరిచినందున, ప్రత్యేకమైన ప్రేమను ప్రత్యక్షత అనుగ్రహించినందున ఇందుకే ద్వేషం, వేరే కారణం లేదా? అయ్యా ఎక్కడో యోసేపులో మనం నిలబడుతుంటే అంగిలో ఉండాలి మనం. యోసేపు ఎక్కడో మనం చూసుకోగలుగుతున్నామంటే ఆ ప్రత్యేకంగా తండ్రి అనుగ్రహించిన వస్తువులో మనం నిలబడాలా. తర్వాత ఇంకొచ్చు సరే మరొక చోటు చూపిస్తాను చూడండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. 53-0325 ఆ వస్త్రం గురించి ప్రవక్త మాట్లాడుతున్న మాటలు చూద్దాం. దేని సాదృశ్యంగా చెప్తా ఉన్నారు. 53-0325 157 ఇజ్రాయెల్ మరియు చర్చ్ సంఘం అనే వర్తమానంలో 157. మరి అప్పుడు he was loved, ఆయన ప్రేమించబడ్డాడు, and his father, ఆయన తండ్రి, which ఎవరైతే we can't move, మనం కదిలించలేమో, live from this, దాని నుంచి అక్కడ వదిలేసేయండి. his father give him a coat of many colors. ఆయన తండ్రి యోసేపుకి ఎన్నో రంగులు కలిగినటువంటి ఒక చక్కని విచిత్రమైన నిలువుటంగిని ఆయన అనుగ్రహించాడు. Is that right? అది సరైనదేనా? Now ఇప్పుడు if you will wash that robe without seam, అయ్యా మంచి వినండి, ఎంత అద్భుతమైన మాట చెప్పాడు సార్. ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా, వితౌట్ సీమ్. కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది చెప్పే భాష, వితౌట్ సీమ్. ఇప్పుడు చూడండి, నా చొక్కాకి ఇక్కడ ఇక్కడ మధ్యలో ఏముంది మీకు కనిపిస్తుందిగా, చూపిస్తాడు ఇప్పుడు ఒకటి ఏది కుట్టుంది, దీనికి ఏముంది కుట్టుంది. ఏది చేతికి భుజానికి మధ్యలో కుట్టుందా లేదా? కానీ ముందు చేయికి మో చేతికి లేదా ఈ చేతికి మధ్యలో కుట్టుందా? దీన్ని వితౌట్ సీమ్ అంటారు. కుట్లేమి లేకుండా, అల్లికి వేరే దాంతో జతపరచకుండా, వేరే ముక్కలు జోడించకుండా, మొత్తం అంతా ఒకటే వస్త్రమై ఉండాలా, మొత్తం అంతా ఒకటే రకమైనది ఉండాలా. అలాంటి దాంట్లో 7 రంగులు పెట్టాడా? నీకు అర్థమవుతుందా? 7 రంగులు పెట్టాలి. నువ్వు ఏం చేస్తాము, ఆ రంగు ముక్క, ఈ రంగు ముక్క, ఈ రంగు ముక్క తెచ్చి అన్నిటి కలిపి కుట్టిపిస్తా ఉంటాం, స్టిచ్ చేస్తాం. కానీ దేవుడు ప్రవర్తించాడు కాదు. తండ్రి ఎలాంటి వస్త్రం ఇచ్చాడంటే ఈ 7 రంగులు కలిగినా కూడా ఒకదానికి కుట్టినట్టు ఉండదు. 7 రంగులు ఒకే దారంలోనే 7 రంగులు. అవి ఒకదానితో ఒకటి చేర్చబడినవి కావు, ఒకదానిలో ఒకటి జన్మించబడి కలయికగా ఉండవు. అవి ఒకే దారపుండ, దానికి అక్కడక్కడ రంగులు వేసి ఆ ఒక్క దారపుండతోనే ఎక్కడ జాయింట్లు లేకుండా, కుట్లు లేకుండా, అతుకులు లేకుండా ఒకదానితో 7 రంగులు కలిగిన ఒక విచిత్రం దేవుడు చేశాడు. కరెక్టేనా? ఒక వర్షధనస్సు చూడండి, 7 రంగులు కనబడతా ఉంటాయి. ఒక రంగు ఇంకో రంగు అతుకబెట్టేది ఉంటుందా? కాదు, కంటిన్యూషన్ కనబడతా ఉంటుంది. అలానే ఈ వస్త్రం అలా కనబడుతుంటాడు. దాన్ని ప్రవక్త వితౌట్ సీమ్. తర్వాత which represented the Holy Spirit that covered his being. ఈ అంగి ఏంటయ్యా? ఈ అంగి పైన ఉన్నటువంటి రంగులు ఏంటయ్యా? ఈ అంగి అతుకులు లేకుండా ఒకే గుడ్డతో చేయబడిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది ఈ రోజున పరిశుద్ధాత్మయే సంఘమును కప్పుట అనేటువంటి మాటకు సాదృశ్యంగా పెట్టబడింది. అంటే పరిశుద్ధాత్మ 7 రంగుల కలయికగాను, కప్పబడిన దేహము సంఘముగాను, ఇది దేహమును పరిశుద్ధాత్ముడు కప్పినట్టుగా ఈ 7 రంగులు కలిగినటువంటి వస్త్రము దేహాన్ని కప్పినట్టు చూపిస్తున్నాడు ఆయన. తర్వాత and today ఈ రోజున it's the Holy Spirit that covers the church. Holy Spirit పరిశుద్ధాత్ముడే సంఘాన్ని కప్పాడు. The robe of many colors, అనేక రంగులు కలిగిన చొక్కా వస్త్రము చేత, కోట్ చేత సంఘాన్ని కప్పాడాయన. and there is 7 colors in the rainbow. వర్షధనస్సులో 7 రంగులు ఉన్నవి. See, చూడండి, and it's 7 perfect colors is all the colors we have. మన దగ్గర 7 రంగులు ఉన్నాయి చూసారా? ఈ 7 అన్ని పరిపూర్ణమైన రంగులు. వీటిని అటు ఇటు కలిపితేనే మిగతా రంగులు వస్తాయి. కానీ ఈ 7 చక్కటి రంగులు.
And they blend together making the rainbow. అవన్నీ కలిపి ఒక వర్షధనుస్సును చేస్తాయి. And a rainbow in the Bible means ఒక రెయిన్బో బైబిల్లో చూస్తే గనక covenant. అదొక నిబంధన. And God made his covenant with Noah. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. For no more water. ఇంతకు మించి వాటర్తో నీటితో ఈ భూమిని నాశనం చేయనని. But by fire next time. కానీ మరొకసారి అగ్నితో చేస్తానని చెప్పాడు. He gave him the rainbow sign. ఏంటది? మంచిగా వినాలి. రెయిన్బో సైన్. వర్షధనస్సు సూచన, అదో నిబంధన. ఈ వర్షధనస్సు ఏదైతే ఉందో ఇది ఎక్కడ చూపిస్తున్నాడు? పాత నిబంధనలో యోసేపు యొక్క చొక్కాలో చూపిస్తున్నాడు. యోసేపు చొక్కా నిబంధన, యోసేపు చొక్కా సూచన, యోసేపు చొక్కా 7 సంఘకాలాలు, దానిలో 7 ముద్రలు, బూరలు, పాత్రలు, ఇవన్నీ కూడా ఒక్క చొక్కా దాచిపెట్టబడ్డాయి. కాగా చొక్కా చించబడదు, ముంచబడుద్ది. చొక్కా చించబడదు, ముంచబడుద్ది. ఎందుకు చించలేకపోయారు? సహోదరులకు బలం లేకనా? కాదు, ఏదో గొప్ప ప్రణాళిక చూపించాలి కాబట్టి. తర్వాత మరొక చోట చూపిస్తారు చూడండి. దేవుడి ప్రవక్త చెప్పిన మరికొన్ని విషయాల్లో మరొక చోట గమనించుదాం. 60-0308 60-0308 దాని 30 చూడండి. డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్ అనే వర్తమానం. And మరియు did you notice Jesus when he came? మీరు గమనించారా? యేసు ప్రభువు ఎప్పుడైతే వచ్చాడో He was loved of the Father. ఆయన తండ్రిని బాగా ప్రేమించాడు. And the Father gave Joseph a coat of many colors. చూసారా? యేసు ప్రభు మాట్లాడుతూ వెంటనే యోసేపు నిరికిస్తాను వచ్చాడు. తండ్రి యోసేపుకి అనేక రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు. బ్రాకెట్ లో మాట చెప్తాడు. The rainbow a covenant. ఆ వస్త్రము దేనికంటే అయ్యా వర్షధనస్సుకి, నిబంధనకి సూచన, మరియు రక్తము, దేహము, బలి. మీకు అర్థమవుతుందా? ఒక్క వస్త్రంలోనే అనేకమైనటువంటి మాటలతో కూడుకున్న మర్మంలో చోటు దాచిపెడతా ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి. And the Father, God gave his son Jesus the covenant. అదే రీతిగా తండ్రి ఎలాగైతే యోసేపుకు మంచి వస్త్రాన్ని ఇచ్చాడో, తండ్రి క్రీస్తు కూడా ఒక చక్కటి నిబంధన ఇచ్చాడు. And then the Jewish brother hated him without a తన సొంత సహోదరులైనటువంటి యూదులే కారణమేమీ లేకుండా యేసు ప్రభువుని ద్వేషించారు. He had no reason to hate him. అసలు ఆయన ద్వేషించడం ఏ కారణము లేదు. He was spiritual. ఆయన ఆత్మ సంబంధిగా ఉన్నాడు. And he was God's word made manifest. ఆయన ఏది ప్రచారం చేయబడి బహిర్గతం చేయబడిన దేవుడు వాక్యమై ఉన్నాడు. He come to do the will of the Father. ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు యేసు ప్రభువారు. He come to fulfill the scriptures. ఆయన లేఖనాలు నెరవేర్పు జరిగించడానికి వచ్చాడు. He came to bring them peace. వారికి సమాధానం తేవడానికి వచ్చాడు ఆయన. But they misunderstood him. అని ఆయన వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. And he hated him without a cause. తప్పుగా అర్థం చేసుకున్నారో, నాకు కళలు వచ్చాయని చెప్పి కళ చెప్తుంటే ఎట్లా యోసేపు తప్పుగా అర్థం చేసుకున్నారో అదే రీతిగా ఇక్కడ యేసు ప్రభువారు తప్పుగా అర్థం చేసుకున్నారు. యోసేపు జరిగింది, క్రీస్తు జరిగింది. క్రీస్తు జరిగింది ఇప్పుడు చెప్తున్నాను. మనలో ఉండాలా? మనకు నిబంధన ఉండాలా, రక్తం ఉండాలా, సూచన ఉండాలా, ఇంకా 7 రంగులు ఉండాలా. 7 రంగుల్లో సంఘకాలాలు, దూతలు, ముద్రలు, బూరలు, పాత్రలు, ఈయన ఎవరు ఉండాలా? క్రీస్తుకి జరిగింది మనకు జరగాల. నీకు నాకు ఒక అంగి ఉండాలా? ఉండాలా వద్దా? యోసేపు అంగి ఇచ్చారయ్యా, నీకు నాకు ఉండాలా అంగి? తర్వాత కంటిన్యూ. They just judge him because that he didn't agree with them. వారు ఆయన తీర్పు తీర్చారు. ఎందుకంటే ఈ నాన్నతో పాటు ఆ మ్యాచ్ లో గెలవనందున. మీకు అర్థమైందా అయ్యా? వారు చూడండి, they just judged him because he didn't agree with them. వారితో పాటు ఏకీభవించిందని వారు ఆయన్ని ద్వేషించారు. He makes himself so and so, he makes himself God. ఏ కారణం లేదు.
కేవలం దానితో ఏకీభవించకపోయినది లేదు. క్రీస్తు ఏకీభవించాడా? లేదు. శాస్త్రుల పరిశీలనతో యోసేపు సహోదరులతో ఏకీభవించాడా? లేదు. ఈ రోజు వధువు కదా జరగాలిగా, ఏకీభవిస్తే సమస్య ఉండదు. ఎసాలో ద్రాక్షరసము పూర్యాలు ఎక్కడుందో బైబిల్లో? లేదు లేదయ్యా లేదయ్యా అంటే ఓకే, అందరు జబ్బలు బ్రదర్ ఏకీభవించలేదనుకో దుర్బోధ బ్రహ్మపురచాత్మ. నీకు అర్థమవుతుందా? దే హేట్ జస్ట్ బికాస్ వీ డోంట్ అగ్రీ విత్ దెమ్ వితౌట్ ఎనీ కాజ్. అంగీకరించారు అందరినే. ఇంకో చోట కూడా తిన ప్రవక్త చూపిస్తుంది, ఈ ఒక్క మాట చూపిస్తే యోసేపు గురించి మాట్లాడుకోవచ్చు. 53:0831 ఇక్కడ చెప్తాడు, చాలా బాగా చెప్తారు. 53-0831 దాని ఉపయోగాలు. God told Moses now, దేవుడు మోషే ఇలా చెప్పాడు, బిఫోర్ యు లీవ్, నీవు వదిలి వెళ్ళడానికి మునుపుగా, which we had time to back it up a little bit. ప్రవక్త అంటారు, ఇంకొంచెం చెప్పడానికి సమయం ఉంటే బాగుండి మాటని అంటూ pick up how they went down into Egypt. వారు ఎలాగో ఐగుప్తులోకి వెళ్ళారో చెప్పడానికి కొంత సమయం ఉంటే బాగుండు. God prophesied through Abraham. దేవుడు అబ్రహాము గుండా ప్రవచించారు. Said his seed would sojourn in a strange land for 400 years. ఒక ప్రాంతంలో 400 సంవత్సరాలు తమ యొక్క పిల్లలు ఉంటారనే విషయాన్ని దేవుడు ముందుగా అబ్రహాం గుండానే ప్రవచనం చేశాడు. And then he would bring them out with a strong hand. బలమైన హస్తం చేత వారిని బయటకు తీసుకొస్తానని ప్రవచనం చేశాడు. How Moses went down into Egypt. ఎలాగో మోషే ఐగుప్తులోకి వెళ్ళాడు, brought them out. ఎలా బయటకు తీసుకొచ్చాడు. How before they got out. ఎలాగో వారు బయటకు వచ్చేసారు. How they got down there. ఎలాగో తనలోకి వెళ్ళారు. How Joseph, perfect type of a Christ. యోసేపు క్రీస్తుకు పరిపూర్ణమైన సాదృశ్యంగా పెట్టబడ్డవాడు. How he was born amidst his brothers. ఆయన తన సహోదరుల మధ్య ఎలా జన్మించాడు. Hated of his brothers. తన సహోదరుల చేత ఎలా ద్వేషించబడ్డాడు. Loved of his father. తన తండ్రి చేత ఎలా ప్రేమించబడ్డాడు. Coat of many colors. అనేక రంగులు కలిగిన పై చొక్కాయి చేత distinction. అందరితో పాటు వేరుగా ఎలా ఉన్నాడు. Why did they hate him? ఎందుకని ఆయన ద్వేషించారు. Because he was a seer. ఎందుకంటే ఆయన దీర్ఘ దృష్టి కలిగిన వాడు కాబట్టి. He could interpret dreams and see visions. ఆయన దర్శనాలు చూడగలిగి కళలను వివరించగలిగే ఆత్మీయమైన అనుభవాలు కలిగిన వాడు కాబట్టి ద్వేషించారు. And they hated him for a just cause. దాని కొరకు మాత్రమే ఆయన్ను ద్వేషించారు. ఎందుకోసము? So did they hate Jesus because he was spiritual. అసలు కోపము అసహ్యం వస్తుందంటే దేని వల్ల అంటే మనకంటే ఎక్కువైన ఆత్మీయతలు ఉంటే కోపడతారు, ఎక్కువైన దర్శనం వస్తే కోపడతారు, ఎక్కువైన ప్రత్యక్షత వస్తే అసహించుకుంటారు. మనకంటే ఎక్కువగా వెళ్ళిపోతుందన్న బాధతోనే ఈ రోజు నాకు యుద్ధాలు జరిగేవి. ఎవరి చేత? హాఫ్ బ్రదర్స్ చేత, సగం సహోదరుల చేత, సగం సహోదరుల చేత. క్రీస్తుకి అదే జరిగింది, యోసేపుకి అదే జరిగింది, మనకు అదే జరిగింది. ఈసారిలో సంతోషించాలి. ఎందుకు తెలుసా? మనము ఆ రాజవంశంలో క్రమంలో నిలబడ్డా. ఇది జరగకపోతే మనం బాధపడి ఉండాలి. యాక్చువల్గా మనకు జరిగినట్టే మనం సరైన స్థానంలో ఉండొచ్చు. ఈసారిలో చూడా They called him Beelzebub. వారందరూ యేసుప్రభుని దయ్యాలు పట్టిన ఎవరు? దయ్యముడు ఎవరు? సేమ్ అదే అన్నారు యేసుప్రభు. ఇచ్చు అదే సంతానం, అదే రాజవంశీయులు కాబట్టి మనం అదే అంటారు. నిజాను ఆడు దయ్యము, వెళ్ళిపోయాడు దయ్యము. ఎందుకంటే ఏది క్రీస్తుకు జరిగినో, ఏది యోసేపుకు జరిగినో దాని కొనసాగింపుకు వచ్చిన వారసులమైన మనకు జరగాలి. ఎవడో బయట వచ్చేదే కాదు, బై హిస్ ఓన్ హాఫ్ బ్రదర్స్. మనోళ్ళే హాఫ్ బ్రదర్స్. చూడడానికి దేవుడు మీ కన్ను తెరచను కాక. తర్వాత they hate his church today. They hate his church today. Those half brothers and sisters. వారు ఈరోజు దేన్ని అసహించుకుంటున్నారు? క్రీస్తు కాదు, క్రీస్తు సంఘాన్ని ద్వేషిస్తున్నారు ఈ రోజున. మళ్ళీ క్రీస్తు ద్వేషిస్తారా? శాస్త్ర పరిస్థితి యోహాను ద్వేషించారా? ఈ రోజున యేసు ప్రభు ద్వేషిస్తారా? కాదు కాదు, యేసు ప్రభు యొక్క వర్తమానం మూలంగా జన్మించిన పరిపూర్ణమైన సంఘాన్ని ద్వేషిస్తారు. ఇది జరుగుతుంది అంత్య దినాలన్న విషయాన్ని ప్రవక్త గారు అద్భుతమైన వర్తమానం చెప్పాడు. ఇది జరగాల్సిందే. మన బ్రదర్సే, మనోళ్ళే, హాఫ్ బ్రదర్సే. దే హేట్ దిస్ చర్చ్ టుడే.
తర్వాత because of the spirit of God that moves in the born again believers. ఎందుకోసం ద్వేషిస్తారు అంటే తిరిగి జన్మించిన ఈ విశ్వాసం మధ్య దేవుడి ఆత్మ కదలాడుచున్నందునే ద్వేషిస్తారు. చేశారు ఎన్నడూ పుట్టని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టినంటే ధైర్యం కూడా ఇస్తుంది బ్రదర్. ఎందుకు ద్వేషించాను? దేవుడు ఆత్మ కథల్లో ఒక అద్భుతకరం జరిగింది. అయ్యా ఎన్నడూ కూడా కలగని కార్యము కలుగుతుంది. కలగగానే అది దయ్యాల వల్ల కూడా జరుగుతుంది. యేసుకుని పెట్టాక భయించమని అన్నారు. ఈ రోజున దేవుడి యొక్క ట్రూ చర్చ్ను కూడా అదే యోసేపు జరిగినట్టుగా క్రీస్తు జరిగినట్టుగా ఖచ్చితంగా జరిగింది. దయ్యాల వల్ల కూడా జరుగుతుంది. వీరుడికి ఆశ్చర్యం. కానీ ఇది ఎవరినో మనము అయ్యా తప్పు అని చెప్పడానికి కాదు, మన పైన జరుగుతున్నటువంటి ఆ దాడిని దృష్టి బట్టి మనం నిలబెట్టే మన స్థానాన్ని బట్టి ధన్యులు మనం తెలుసుకోవడానికే ఈసేవరి హస్తమట్టు వరకు అవసరం. కానీ వేయబడించే చోట మనం నిలబెట్టబడ్డామంటే మనం అదే రాజవంశీయుల క్రమంలో నిలబడ్డామని సంతోషపడాలి. నా క్రీస్తుకి జరిగింది నాకు జరుగుతుంది, సాదృశ్యంగా పెట్టబడిన నా యోసేపు జరిగింది నాకు జరుగుతుంది. వాళ్ళ సొంత సహోదరులే, బయటవాడు కాదు, హాఫ్ బ్రదర్సే. ఎందుకంటే ఆత్మీయులమనే ద్వేషిస్తున్నారు, ప్రత్యక్షతలను ద్వేషిస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నా ద్వేషిస్తున్నారు. అయ్యా దేవుడి ఆత్మ వారి మధ్యలో కదలాడుతుందనే ద్వేషిస్తున్నారు. మాట వింటున్నారా? అదే కార్యం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్న మన మధ్యలో వస్త్రం కూడా ఉండాలా? మన యోసేపు క్రీస్తు వారి ఖచ్చితంగా వస్త్రం కూడా పొందుకొని ఉన్నారు. ఆమేన్. జాగ్రత్త. ఒక యోసేపు వస్త్రం ఉంది అనేకమైన విషయాలు దాచిపెట్టి చూసారా? మనం ఆదాము అవ్వ దగ్గర కొంత మట్టుకే చూసాం, కానీ యోసేపు దగ్గర ఎన్నెన్నో చూపించాడు. కానీ ఇక్కడే కాదు, అన్ని చోట్ల కూడా అంగీకి మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి చూపిస్తూ ఉంటాడు దేవుడు. యోసేపు తర్వాత ఇజ్రాయేలు బానిసత్వంలో ఉండడము, బయటికి రావడము, అరణ్య మార్గం గుండా వచ్చిన వారికి మోషే అనే ఒక వ్యక్తి నియమించడము, ఆయన చేత ధర్మశాస్త్రము ప్రవేశపెట్టడము, మందిర యాజకత్వం ఏర్పాటు చేయడము, యాజకత్వంలో కూడా ఏర్పాటు చేయించుండగా ఒక ప్రత్యేక శ్రద్ధ కలిగి కొన్ని మాట చెప్తాను చూడండి. లేవికాండము, నిర్గమకాండము 28వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త. మరొక అంగి వైపు వెళ్తా ఉన్నాము. ఆదికాండంలో ఒకసారి ఒక అంగి చూసాం, యోసేపులో అంగి చూసాం, ఇస్రాయేలులో యాజకత్వంలో మరొక అంగి వైపు. కొంచెం వేగవంతంగా పతకము ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి. 3వ వచనం చూడండి, కొంచెం స్పష్టత వస్తుంది. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను కుట్టుటకై. ఆ వస్త్రాల గురించి జాగ్రత్తగా రండి. వస్త్రాలు, కోట్, ఇంగ్లీష్ లో కోట్ చూడదు, జాగ్రత్త. వస్త్రాలు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయాలందరికీ ఆజ్ఞయిమ్ము. అదేంటయ్యో, అంగీకి జ్ఞానం కావాలా? అంగీలో జ్ఞానం ఉన్నదా? అయ్యో, అంగీలో ప్రపంచాన్ని షేక్ చేసే మర్మాలు ఉన్నాయి. ఇసారో అంగీల ప్రపంచాన్ని షేక్ చేసి 7 సంఘకాల 7 ముద్రల మర్మాలు ఉన్నాయి. అందుకే అంగీల దగ్గరకు వచ్చేది దేవుడు అంటాడు, నా జ్ఞానాత్మ నుంచి ఇక్కడ కుట్టింపజేస్తాను. తర్వాత పతకము ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి. ఈ పదం ఎక్కడ విన్నట్టుందే? ఇది నిలువుటంగి విచిత్ర చొక్కాయి, నిలువుటంగి విచిత్ర చొక్కాయి. నీనా అంగి కూడా నిలువుటంగి, నీనా వస్త్రం కూడా విచిత్ర వస్త్రమే. సార్ ఏ పదాన్ని వాడుతూ యాజకుల దగ్గర కూడా వస్త్రాల విషయంలో అదే కొనసాగింపు. ఏది అబ్రహాము సరే ఏది ఆదాము వాళ్ళ దగ్గర జరిగిందో అక్కడ కొన్ని విషయాలు భద్రం చేసి కొన్ని మాత్రమే చూపించి, యోసేపు దగ్గరకు వచ్చి మరికొన్ని చూపించుకొని దాచిపెట్టి, యాజకుల దగ్గర వచ్చి మరికొన్ని చూపించి మరికొన్ని దాచిపెట్టి ఇంకొచ్చి ముందు సాగిపోదాం. మొదటి సమయాలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి వచనం ఏమైనా చూసాము మనము? రక్తము, బలి, పాపం కప్పుచ. ఇసారో 2వ వచనం ఏం చూసాము? నిబంధన, సూచన, సంఘకాలాలు, ముద్రలు, బూరలు, పాత్రలు మరియు నిబంధనతో పాటు ఇంకా తర్వాత ఇప్పుడు చూడండి, దీనిలో చూడండి. మొదటి సమయం 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు అయ్యా జాగ్రత్త మళ్ళీ ఏంది? వారి తల్లి. అయ్యో బ్రదర్, నువ్వు దేవుడు నేసిన అని చెప్పిన మా తల్లి గురించి మాట్లాడుతూ ఉండవేమే? మన తల్లి దేవుడే, ఎల్ షదాయ్.
రొమ్ములు కలిగిన మన తండ్రి, ఆయన మన తల్లిగా ఉన్నాడు. ఆయన అందుకే జాగ్రత్తగా ఉంచండి. సమయాల గురించి మాట్లాడుతూ ఎందుకు ఈ మాట అక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలా, దాన్ని ఖచ్చితంగా చిన్న చిన్న విషయం దాచింది కూర్చోాలి అంటాడు. ఆ తల్లి చిన్న అంగి ఒకటి కొట్టి ఏటేటా బలి అర్పించే దినాల్లోనే అంగి, ఉత్తప్పుడు కాదు. మళ్ళీ ఈ విచిత్రం అంగి ఏటేటా మళ్ళీ బలిచ్చేటప్పుడే, మిగతా సమయం కాదు. ఆ నూనె ఎప్పుడు దగ్గర దాచిపెట్టుకునేది, ఏటేటా వచ్చేది, బలిచ్చేప్పుడు ఇచ్చేది, వేసుకొని బలి అయిపోయినా తీసుకొని వెళ్ళిపోయేది. నా మాట వింటున్నారా? తర్వాత చూడ, ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. అంటే ప్రతి ఏటా ఒక అంగి ఇచ్చిందా? అదే అంగి ఏటేట ఇచ్చిందా? అది పై వస్త్రము, కోటది. లోనుండే వస్త్రాలు ఉంటాయి, పైన కప్పుకునే కోట్, ఆప్రాన్ లాంటిది, సూట్ పైన వేసుకునే బ్లేజర్ లాగా ఉంటుంది అంటది. దాన్ని ఎప్పుడు కూడా వేస్తూ ఉండేది. అయ్యా మరి పెద్దోడైతే ఉంటాడు కదా కుమారుడు, అవుతాడా కూడా ఇసాను. అందుకే దట్ గార్మెంట్, ఆ వస్త్రము, ఇట్ ఈస్ ఆల్సో వితౌట్ సీమ్, అల్లికతో లేదా జతలతో ఉండదు. అదే దారపు కొనసాగింపుతో చేసుకుంటూ పోతా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అదే దారానికి ఇంకో దారం పెట్టాలా, కుట్టాలా, పెద్దది చేసుకోవాలా. మీకు తెలుసు పిల్లలకు కుడతారు ఇట్లా బఫ్లర్ లాంటిది, చేతులు తల్లి అల్లి, మీకు తెలియదు, అమ్మాయిలు తెలుస్తుంది బాగా. అమ్మ మీకు తెలుసు కదా, ఇట్లా అల్లుతారు తెలుసా? ఇప్పుడు అంత టైం లేదు అనుకోండి. ఒకప్పుడు అల్లేటోళ్ళు ఇట్లా అల్లి అలా పిల్లలకు స్వెటర్లు, క్యాప్లు ఇట్లా చేసేవాళ్ళు. వీళ్ళంతా మోడర్న్ ఫ్యామిలీ, అమెరికా వచ్చేది తనకే నా కోసం అనుకున్నాం. ఒకప్పుడు అల్లేవాళ్ళు బాగానే. అట్లా ఏటేటా ఒక ప్రత్యేకమైన వస్త్రం తీసుకొస్తుంది. అది మాత్రము ఖచ్చితంగా బలి అనే సమయానికి. అదేంటి, యోసేపును బలిచ్చామనుకున్నప్పుడు వస్త్రం బయటకు వచ్చింది. ఆదాము దగ్గర ఒక జంతువుని బలిస్తే వస్త్రం బయటకు వచ్చింది. యాజకుడు బలి ఇవ్వడం కొరకే వస్త్రం వేసుకోవాలి. ఇక్కడ సమయాలు బలిచ్చినప్పుడే ఏకంగా వస్త్రం వేసుకోవాలా. ఎక్కడో వస్త్రానికి బలికి సంబంధం ఇచ్చాడు ఆయన. తర్వాత మరొకటి చూద్దాం. అయ్యా మీకు వస్త్రం గురించి అర్థమవుతుందా? మనం ఓన్లీ వస్త్రం మీద ఫోకస్ చేయాలా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. వారు ఇప్పుడు అంగీలు అనొచ్చుగా, మనం నిలువుట అంగి ఎందుకు? మీరు వింటున్నారా? మనం షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి చూస్తున్నాం. బగ మండేటువంటి అగ్నిగోళంలో పడివేయబడడానికి ముందు వారి యొక్క వస్త్రాల గురించి స్పష్టం చేస్తా ఉన్నారు, ప్రస్తావిస్తా ఉన్నారు. అంటాడు మరి అంగీలు అంటే అయిపోవు కాదు, అంగి, నిలువుటంగి, పై వస్త్రము, తర్వాత తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్ని గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున కుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు మేషకు అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తుంది కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగోను వారలారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలవగా శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు. ఎక్కడెక్కడైతే తన పరిశుద్ధులకు దేవుడు వస్త్రాల గురించి ప్రస్తావిస్తున్నాడో అక్కడ ఆ వస్త్రాలు పాడైపోకుండాటయు,
అది నిత్యము నిలుచున్నటువంటి అనే మాటకు సాదృశ్యంగా పెట్టబడినట్లుగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వెళ్ళారు. వస్త్రాలతో వెళ్ళారన్న ప్రస్తావన ఖచ్చితంగా మాట్లాడింపజేసి తిరిగి వచ్చి చెక్ చేస్తే వారి వెంట్రుకలు కానలేదు, వారి యొక్క పై చొక్కాలు అసలు అగ్నిని తాకినట్టు కూడా లేవు. అవి ఏమయ్యంటే తీర్పుకు అగ్ని గుండానికి నిలబడ్డాయండి. నా మాట వింటున్నారా? వారి దగ్గర ఏదో వస్త్రం ఉంది, ఆ వస్త్రము తీర్పులో నుంచి మరి బయటకు తీసుకొచ్చింది, నిర్దోషులుగా పెట్టింది. అయ్యా నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రకటన 10లోకి రండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకంలో నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన he clothed with a cloud. ఆయన మేఘాన్ని ధరించుకొని వస్త్రము వలె వేసుకొని, అంటే ఏంటో తెలుసా? ఈ మేఘము లాంటి ఈ వస్త్రము, ఆ ఉనిని పోలినటువంటి ఆ వెంట్రుకలు, ఆ తెలుగుదలతో కూడుకున్న తీరు, ఇదంతా కూడా దేవుడు ప్రవర్తించాడు. ఇట్స్ సింబలైజ్ జడ్జ్. ఇది ఒక న్యాయాధిపతికి, తీర్పుకి సాదృశ్యము. ఆమేన్. ఎలాగైతే తమ వస్త్రాలు దేవుడి యొక్క మహిమ చేత కప్పబడినప్పుడు ఆ తీర్పులోనికి వెళ్ళి నిర్దోషులుగానే కాల్చబడకుండా అదే వస్త్రాలతో బయటకు ఎలాగ వచ్చారో, ఆయన మేఘమై ఉండి మేఘం అనే వస్త్రంతో కప్పబడిన ఆయనలో భాగముగా పెట్టబడిన ప్రజలు తీర్పుగా వచ్చినను ఆ తీర్పులో తీర్పు తీర్చబడకయు నిర్దోషులుగా బయటకు వచ్చిన పడ్డారు. ఈ వస్త్రం ఎన్నటికి చిరగలే, ఈ వస్త్రం ఎప్పటికీ కాలిపోలే, ఈ వస్త్రం ఎప్పుడు కూడా జగలే. ఈ వస్త్రము ఆ రోజున ఆదామవ్వల దగ్గర వారి యొక్క సిగ్గును, నా మాట వింటున్నారా? ఆ రోజు ఆదాము వారి యొక్క పాపమును కప్పినట్టుగానే ఈ వస్త్రము నిన్ను నన్ను సిగ్గుపడనీయకుండా ఈ మేఘం అనే వస్త్రము మన పాపమును కప్పుచు ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆ యొక్క యోసేపు వస్త్రం ఎలాగో నిబంధనకు సాదృశ్యమో, ఈ మేఘం అనే వస్త్రం కూడా నిబంధనకు సాదృశ్యము. ఆ యొక్క వస్త్రము ఒక సూచన ఎలా చెప్పాడు, ఈ మేఘం అనే వస్త్రము సూచన. ఆ మేఘం అనే వస్త్రములోనే అయ్యా మాట వింటున్నారా, ఎలాగో రక్తంలో ముంచబడి తీయబడిందో ఈ మేఘం అనే వస్త్రము కూడా ప్రధాన యాజకుడు, అయ్యా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధంగా 2 సార్లు వెళ్తాడు. కరెక్టేనా? ప్రాయశ్చిత్త దినానికి వెళ్ళాల్సిందే, చిలకరింపు చేయాల్సిందే. తర్వాత ఆ ప్రధాన యాజకుడిగా మరలా ప్రోక్షణకై మళ్ళీ తిరిగి రావాలా. అక్కడ ముంచబడిన వస్త్రము మరలా ఈ వస్త్రము అలాగే జరగాల. ఇక్కడ ఎక్కడ ఏ వస్త్రం చింపబడలా, ఈ వస్త్రము చింపబడదు కూడా. దీని కొరకై దేవుడు కూడా తన యొక్క శిలువ మరణంలో జాగ్రత్త చూపించాడు. యేసు వస్త్రం చింపబడ్డదిగా, చింపితేనే చీటలు ముక్కలు ముక్కలు చేసుకుని పంచుకుంది. ఎస్ఆర్నో యేసు వస్త్రం చింపుకొని పంచుకున్నారా లేదా? అయ్యా పంచుకోలేదు, ముక్కలు చేసుకుని పంచుకున్నారు. యోహాను సువార్త తీయండి 19:23 వచ్చు. పంచుకుంటే వర్తమానం ఎక్కడదయ్యా? సైనికులు యేసును శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేశారుగా, చింపారుగా. కాదు ఇవి రోజుస్తులు. తర్వాత చూడండి, ఆయన అంగీ కూడా తీసుకొని, ఆయన పై వస్త్రము చొక్కా కోట్ అంగీ తీసుకొని, ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక, అది కుట్టు లేకుండా ఎలాగైతే యోసేపు వస్త్రం కుట్టు లేకుండా ఒకే దారంతో చేయబడిందో, యేసు ప్రభు పై వస్త్రం కూడా వితౌట్ సీమ్ కుట్టు లేకుండా ఉండడం వల్ల ఒకే రీతిలో ఉన్నందున, చింపలేకపోయినందున, ఎవరికి చేతకానందున, అది విడదీయలేని బంధం కలిగి ఉన్నందున వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసం చీట్లు వేద్దామని ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేసుకొని బతికారు కదా, వస్త్రాన్ని చింపలేకపోయారు. సైనికులకి ఎంత బాగుంటుంది చెప్పండి? నీలాగా నలగ ఉంటుందా? నీలాగా నలగ పొట్టేసుకుంటారు. అది కత్తులు ఉండవా? అయ్యా సైనికులు దాని కత్తి ఉండగా చింపితే జరుగుద్ది. కాదు ఖచ్చితంగా కావాలనే
ఆ కుట్టు లేని ఆ వస్త్రము చింపబడకూడదు. చింపబడకూడదంటే పడకూడదు. ఎందుకంటే ఆ వస్త్రము అల్లికలో అల్లికగా ముక్కలు ముక్కలుగా పెట్టింది కాకుండా దేవుడి వస్త్రము, దేవుడి నెరసిన వస్త్రంగా అతకబడాలి, కొనసాగింపుగా ఉండాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. మరొక పత్రం చూపిస్తా. 62-0607. ఇప్పుడు ఆ వస్త్రంలో మనకు వస్త్రం ఉండాలన్నా వద్దా? అయ్యా ఉండదు, మనకు వస్త్రం ఉండదు. ఎందుకో చెప్పనా? మనమే ఆ వస్త్రంలో ఉన్నాం. మనకు వస్త్రం ఉండదు కాదు, మనకు వస్త్రములో మనమై ఉన్నాము, మనమే వస్త్రమై ఉన్నాము. చూపిస్తా చూడండి జాగ్రత్త. 62-0607 160 చూడండి. Now ఇప్పుడు God fortified is on me. దేవుడు తన సైన్యాన్ని సిద్ధపరిచాడు. What with? దేని చేత? Himself. తన చేత. In the form of prophets, ప్రవక్తల రూపంలో, అపోస్తల రూపంలో, teachers, pastors, ఉపదేశకుల రూపంలో, కాపరుల రూపంలో. What did he do? ఆయన ఏం చేశాడు? What was God doing? దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? Listen. వినండి. Did you ever think what that offices of the church is? అసలు ఈ కార్యాలయాల సంఘాలు ఏమై ఉన్నాయో తెలుసా? It's God's dress. ఇది దేవుడి వస్త్రం. ఇది inside dress. అయ్యా నా మాట వింటున్నారా? ఈ 5 పరిచారిక వర్గాలే దేవుడి యొక్క వస్త్రమై ఉన్నవి. ఈ దేవుడి వస్త్రమే ఈ 5తోనే తయారవ్వాలి. మంచిగా గమనించండి. కరెక్టేనా? మేఘం వచ్చేనా? వచ్చాను. మేఘం ఫోటో ఉందా? చిన్న ఫోటో, పెద్ద ఫోటో, వాట్ ఎవర్ ఫోటో, సంబడికి మీ పీక్ తీసేసేసి వచ్చింది. కరెక్ట్గా ఉంది. అయ్యా ఇదేమి? వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఒకరు మేఘము, ఒకరు వస్త్రము, ఇంకా చెప్పండి. ఇంకా మనము ఒకరు తలరాయి, 7 దూతలు, క్రీస్తు, క్రీస్తు ముఖము, విరులు గర్భిష్యు, ప్రేమ గర్భిష్యు, ఇంకా పరిశుద్ధాత్మ. ఓకే, ఇంకా చెప్పండి పర్లేదు. సూచన, తలరాయి. మమ్మీ నాకన్నా ముందు వెళ్ళిపోయారు ఫాస్ట్గా ప్రత్యక్షతల్లో. ఇక నిబంధన. అమ్మా ఏమన్నా ఆయన. ఇంకా మీరు మీ పాత బోధ మర్చిపోయారు. రాకడా చెప్పరా? రాకడా. ఇంకా అయ్యా థియోఫనీ. ఎగ్జాక్ట్లీ. ఈ పిల్లలు బాగానే మరి వర్తమానం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన కొటేషన్ కూడా చూడండి. దీంట్లో ప్రవక్తున్నాడు, ఉపదేశకుడు ఉన్నాడు, సువార్థికుడు ఉన్నాడు, అపోస్తలుడు ఉన్నాడు, కాపరులు ఉన్నాడు. ఈ 7 దూతల్లో భూమి దూతానికి ప్రతిరూపకంగా మేనిఫెస్ట్ చేసిన నిరూపణలో ఇద్దరు ప్రవక్తలు, పౌలు గారు మరియు బ్రహ్మం గారు మాత్రమే. మిగతా వాళ్ళందరూ దేవుడు ప్రవక్తలుగా దే ఆర్ రిఫార్మర్స్. వారు సంఘ సంస్కర్తలు. వాళ్ళు మిషనరీ పరిచయం చేసి అపోస్తలుగా ఉన్నారు, కాపరి పని చేసి కాపరులుగా ఉన్నారు. చేశాను. దీనిలో 5 పరిచారిక వర్గాల దూతలు ఉన్నారు. దిస్ ఈస్ ద గాడ్స్ డ్రెస్. ఇది ఈ 5 ఎలా ఉంటాయో తెలుసా? అయ్యా 5 పరిచారిక వర్గాలు దేంట్లో ఉన్నాయి? 7 దూతల్లో ఉన్నాయి. ఈ 7 ఒక దానితో ఒకటి ఒక్కొక్క అతికించింది కాదు, ఒకే దారముతో చేయబడిన నిలువుటంగి. ఇది అర్థమవుతుందా? ఇది వితౌట్ సీమ్, కుట్టులేనిది, కొనసాగింపుది. అవునా? ఇప్పుడు ఈ దూతల్లో ఎవరున్నారు? నీవు నేను. దూతలు వస్తున్న ప్రజలు ఉన్నారు. ఆయన ఆదాము అవ్వల కోసము చేసిన ఆ అంగి, యోసేపు దగ్గర కనపరిచే 7 రంగులు కలిగిన నిబంధనలు చూపించేటువంటి ఆ విచిత్రం నిలువుటంగి, ఏకేటా బలి కోసం తీసుకొచ్చినటువంటి సమయం కోసం తెచ్చిన అంగి, యాజకుల కోసం తయారు చేయబడిన ఆ విచిత్రపు నిలువుటంగి, చెడ్డకు విశక్త గోలు ఆ తీర్పు గుండా వెళ్ళొచ్చిన కూడా కాల్చబడకుండా నిర్దోషం నిలబెట్టిన అంగి, ఈ యొక్క యేసుక్రీస్తు వారి దగ్గర చినగకుండా కాపాడబడిన అంగి, నీకోసం నా కోసం నియమించబడిన ఈ అంగి కోసమే. మనకు అంగి ఉందా?
కాదు, మనమే అంగి అయి ఉన్నాము. మనము దేవుణ్ణి కప్పుచున్నటువంటి ఆ మేఘములో, ఆ దూతలలో వారిని వెంబడిస్తున్న వర్తమానం పట్టుకునేటువంటి అంగీలమై దేవుడి చేత నేసిన ఒక్కొక్కరు తీసుకొచ్చి అక్కించుడు కాదు, సంఘంలో చేరిక కాదు, సంఘములో జన్మించుట వలన దేవుడి చేత నేసిన అంగిలమై ఉన్నాము. నువ్వు నా సహోదరుడివే. యు ఆర్ నాట్ హాఫ్ బ్రదర్ టు మీ. నువ్వు నా సగ సహోదరుడే కాదు. నువ్వు నాకు జతపరచబడి కుటుంబం లేవు. నువ్వు నేను ఏకం చేయబడ్డావు, మనం మిళితం చేయబడ్డాము. మేఘం అనే అంగి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మేఘంతో కప్పబడుతుందా? ఖచ్చితంగా. మీకు ఎప్పుడు ఒక అవగాహన ఉండాలా? మనుషులకి ఏం జరుగుతుంది? దేవుడు భూమి ప్రవేశిస్తాడు. ఆదాంకి ఏం చేస్తాడు? దేవుడు భూమి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మనం ఆ మేఘం అనే అంగిలో భాగమైనామా? మనం కప్పుచున్నదా? భూమి కూడా కప్పాలిగా, కప్పాలి వద్దా? అరే యోబు గ్రంథం 38వ అధ్యాయం త్వరగా చెప్పలేదు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి వేగం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెప్పుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న చెప్పుము. భూమి గురించి మాట్లాడు. ఆయన భూమి గురించి మాత్రం మాట్లాడదు. ఎందుకంటే భూమి గురించి ఏ ప్రణాళిక ఉంటుందో మనుషులు కూడా అదే ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆయన యోబును సంధించినప్పుడు భూమి గురించి ప్రస్తావిస్తున్నాడు. భూమికి ప్రవేశించినప్పుడు ఎక్కడ ఉన్నావు యోబు? నీకు తెలిసిన దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. భూమికి పరిమాణం నియమించిన వాడెవడు? దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. భూమి మీద పరిమాణం కొలవేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. స్తంభ పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రంలో ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడెవడు? మూలరాత్రి వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను. అయ్యా, మనిషికి ఏది ఉండేనో భూమి యొక్క ప్రణాళిక వారు ఏమి ఉండేను. మనిషికి ఏది కప్పబడినో భూమికి అదే కప్పబడెను. మనిషికి మేఘం ఏముగా పెట్టబడెనో భూమికి కూడా మేఘం అదే పెట్టబడెను. భూమికి కూడా మేఘం వస్త్రమే, మన ప్రజలకు కూడా మేఘము వస్త్రమే. మేఘం లాంటి ఇంత గొప్ప సాక్షి సమూహము అనే మాట మాట్లాడతాం. We have a dress, we are the part of the dress, and we have a dress that makes us the righteous. మన నీతిమంతులుగా తీర్చే వస్త్రం ఉన్నది. మనం తీర్పులో నిర్దోషంగా బయటకు తీసుకొచ్చే వస్త్రం ఉన్నది. బలిగా తీసుకొచ్చే వస్త్రమును, రక్తములో ముంచి తీసే వస్త్రమును ఇసాను. ఈ వస్త్రం అంతా కూడా దాని పరిపూర్ణత అంతా చూపించబడాలంటే పరిశుద్ధుల్లో ఉన్నటువంటి అక్కడక్కడ చెప్పడం ప్రతి వస్త్రం యొక్క దాని విషయాలన్నీ కూడా ఈ రోజు నీ కొరకు నా కొరకు వస్త్రాలుగా ఉంచబడి పరిపూర్ణ వస్త్రాలుగా మలచబడుతున్నటువంటి ఈ ప్రణాళిక కొరకు అవన్నీ ఛాయలుగా పెట్టబడ్డాయి. అందుకే క్రీస్తు యొక్క లోదుస్తులు వాళ్ళు 4 భాగాలుగా పంచుకున్నారు. 4 భాగాల్లో వర్తమానం ఉంటుంది. జాగ్రత్త, 4 భాగాల్లో వర్తమానం కూడా మిస్టేక్ లేదు. యేసు ప్రభు యొక్క లోదుస్తులు 4 భాగాలు తీసుకున్నారు, కానీ పై వస్త్రాన్ని చింపలేదు. వీలు పడదు. అందుకే యోసేపు వస్త్రం వచ్చిన గల, యాజకుల వస్త్రం వారి ఇచ్చిన గల, మరియు ఆదామ వస్త్రం వచ్చిన గల, సమయాల వస్త్రం వచ్చిన గల, నశింపలేనటువంటి దేవుడి చేత నరిసినటువంటి నరిసిన ఒక గొప్ప వస్త్రముగా నీవు నేను మలచబడతాను. వస్త్రం మహిమకు సాదృశ్యం, వస్త్రం అధికారానికి సాదృశ్యం. వస్త్రము మన స్థాయిని, మన బాధ్యతను చూపించేది. అలాంటి మహిమకర వస్త్రాలుగా మలచబడటం మన ధన్యత. అంతా కూడా దేవుడి యొక్క కృప. దాన్ని విశ్వదేవుడు దీవించింది. అయ్యా, మీ ధన్యత మీరు పోగొట్టుకోబడిన మహిమ మీరు కొనసాగించండి. ఆయన మిమ్మల్ని అతుకు ముక్కలాగా పెట్టలేడు. ఆయన కొనసాగింపు కుట్లు లేని వస్త్రంలో వస్త్రంగా నిన్ను కలిపేస్తా ఉన్నాడు. ఆయన మాట వింటున్నారా? అంటు కడుతున్నప్పుడు అంటు ఏర్పడుతుందేమో, కానీ ఆ వస్త్రంలో నిన్ను ఒక భాగంగా చేస్తున్నప్పుడు ఆ కట్టు కానీ అంటు కానీ ఏర్పడకుండా చేస్తాడు ఆయన.
మనం చేరిక వల్ల కాదు, జన్మించడం వల్ల అన్నట్టుగా వస్త్రంలో వస్త్రంగా పెట్టుటకే చించబడకుండా, చీల్చబడకుండా, ముంచుతూ నిబంధనలకు సదృశ్యంగా పెట్టబడుతూ నిర్దోషులైనట్లుగా మనల్ని ముందు తీసుకెళ్తున్నాడు ఆయన. ఆ మహిమ వస్త్ర విషయమే అన్నింటిని గుర్చుకొని కృతజ్ఞత జీవించుదాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో సోదరి పీటర్ గారు ప్రార్థన చేస్తారు. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా, ప్రియ పరలోక దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రభువా, జీవముల ప్రభువా, జీవాధిపతి, మీకు తండ్రి నాయన ప్రభువా, మీకు కుమారుడు, మా యొక్క సహోదరుడు నాయన సంసోన్ గారి కుటుంబంలో నాయన వారి గృహంలో సర్వోన్నతుడా మిమ్మల్ని కలుసుకున్నటకు, పరిశుద్ధుడా మిమ్మల్ని గురించి వినుటకు నాయన తండ్రి, మేము ఏమై ఉన్నామో తెలుసుకున్నటకు పరిశుద్ధుడా ఇంత మంచి ధన్యతను ఇచ్చిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటాను. ప్రభా, నిజంగా మన సజీవులో ఉంచి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా, దివతాన్ని సమస్తంలో చక్కపరిచి ప్రభా నా నాన్న దేవా, కృపగల దేవ నుంచి సమయం దయచేసిన దేవుడు అంటున్నారు. అందుని బట్టి మీ లెక్కల స్థితులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నారు. మీ దాసుని నిలబెట్టుకొని ప్రభా దేవా నాయన యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్రం అంటున్నారు. ఆ వస్త్రమును గురించి యేసయ్యా ప్రభా, మీరు దాన్ని బయలుపరిచినట్టు నాయన బయలుపాటు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను. నిజంగా నాయన ప్రత్యక్షత లేకుండా మేము గ్రహించలేమని ప్రభా నాయన తండ్రి నాయన ప్రభా మా మీద కృప ఉంచి మాకు ప్రత్యక్షను దయచేసి అది అర్థమవులాగా చేసిన దేవుడా మీకే స్తోత్రం చెల్లిస్తా ఉంటాం. నిజంగా మా జ్ఞానం చేతనైతే ప్రభా, మా తెలివి చేతనైతే మేము గ్రహించలేము కానీ ఆయన కేవలం మీ ప్రత్యక్షత గుండానే నాయన పట్టుకునడం మాకు సహాయం తెచ్చిన దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడా, ఆ చర్మపు చొక్కాయిని ప్రభా ఏ విధంగానైతే ఆదాము అవ్వలకు ఇచ్చిట్టున్నారో పరిశుద్ధుడా నా తండ్రి, జీవముల ప్రభా అక్కడే మర్మం దాచిట్టున్నారో సర్వోన్నతుడా యోసేపులో ప్రభా ఆ రక్తంలో ముంచబడేటువంటి నాయన విచిత్రమైనటువంటి అంగీలో ప్రభా ఏ విధంగానైతే మర్మం దాచి ఉంటున్నారో సర్వోన్నతుడా ప్రభా, జీవముల ప్రభా సమూయేలు ప్రభా వేసుకున్నటువంటి నిలువుట అంగీని ప్రభా అందులో కూడా ప్రభా నాయన ఏదైతే అక్కడ మర్మం దాచి ఉంటున్నారో సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త ప్రభా, జీవముల ప్రభా యేసుక్రీస్తు రాజా నాయన మీ యొక్క నిలువుటంగిని నాయన యేసయ్య ప్రభా, అది ప్రభా నిజంగా తండ్రి నాయన ఏ విధంగానైతే చింపబడకుండా నాయన ప్రభా అది ఉంచబడి ఉంటున్నదో నాయన ఇదిగో తండ్రి మర్మము ప్రభా నిజంగా ప్రభా మీద గ్రహించలేనటువంటి గూఢ విషయంలో ప్రభా నాయన ప్రభా మాకు తండ్రి గ్రహింపచేసినట్టు దేవుడు అంటున్నారు. మా కన్నులు తెరిచినట్టు దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడా యేసుక్రీస్తు రాజా ఆ వస్త్రము తండ్రి ఆ మహిమను ప్రభా తండ్రి నా అధికారమును ఇదిగో దేవా నాయన ఇదిగో పరిశుద్ధుడా సర్వోన్నతుడు ఏ విధంగా చూసిస్తూ ఉంటున్నాను నాయన. నిజంగా నా తండ్రి ఒక నిబంధనగా ప్రభా సర్వోన్నతుడా ప్రభా నా తండ్రి మీరు ఉంచినట్టు దేవుడు అంటున్నారు. ఈ దినము నాయన ఈ కాలంలో ప్రభా అది పరిశుద్ధాత్మకు తండ్రి సాదృశ్యమని తండ్రి చెప్పినట్టు దేవుడు అంటున్నారు. నిజంగా నాయన తండ్రి ఇదిగో తండ్రి ఆ వస్త్రంలో మేము ఏమై ఉన్నామో ప్రభా, మేమే వస్త్రమై ఉన్నామని ప్రభా నాయన గ్రహింపుడు తండ్రి నాయన ప్రత్యక్షత దయచేసిన దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త జీవముల ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా వస్త్రంలోనే అపోస్తులు ప్రవక్తలు నాయన ఇదిగో తండ్రి నాయన ఉపదేశకులు ప్రభా సువార్థికులు సెలవిచ్చిన దేవుడు అంటున్నారు. తండ్రి జీవన ప్రభా నా తండ్రి కృపల దేవ ఆ వస్త్రం చేత మేము కప్పబడి ఉంటుండగా ఆ వస్త్రము మీరే ఉంటుండగా నాయన జీవన ప్రభా తండ్రి ఇదిగో ఆ వస్త్రమే మేఘమై ఉంటుండగా ఆ మేఘంలో ప్రభా మేము ఉంటుండగా నాయన దయతో మేము జ్ఞాపకం చేసుకోండి. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ఇంత మంచి ధన్యతను ఇంత మంచి భాగ్యమును ప్రభా మేము నిజంగా నా తండ్రి మేము కోల్పోకుండా సహాయం ఇచ్చేయండి. నిజంగా నా తండ్రి మీకు ఏది జరిగినదో ప్రభా ఈనాడు సంఘమునకు ప్రభా అదే జరుగుతుంది. ఓ ప్రభా తండ్రి మిమ్మల్ని ఏ విధంగా తండ్రి నాయన ప్రభా ఇదిగో దయ్యములకు అధిపతిని ఏ విధంగా ప్రభా మేము ద్వేషించి త్రోసివేసి ఉంటున్నారు నాయన. యోసేపుని ఏ విధంగా సొంత ప్రభా నాయన సహోదరులే ప్రభా తండ్రి నా సగపు సహోదరులు నాయన ఇదిగో హాఫ్ బ్రదర్స్ అని ప్రభా హాఫ్ సిస్టర్స్ అని నాయన మీరు తను మీ ప్రవక్త ద్వారా మీరు తెలియజేసిన దేవుడు అంటున్నారు. ఈనాడు కూడా ప్రభా మేము లోకం చేత ఇదిగో తండ్రి కాదు కానీ నాయన సొంత సహోదరుల చేతనే ద్వేషించబడుతూ ఉంటుండగా నాయన ఇది మహిమకరమగు తండ్రి ఇదిగో తండ్రి నీకు ప్రభా యేసుక్రీస్తు రాజు ధన్యతలో ప్రభా మేము జీవిస్తూ ఉంటుండగా నాయన మీకు సంఘములో ప్రభా మేము జన్మించినందున చేతనే ప్రభా మమ్మల్ని ప్రభా తండ్రి దర్శిస్తూ ఉంటుండగా ఈ ప్రత్యక్షతను లోతైన ప్రత్యక్షతను మేము కలిగి ఉన్నందు చేతనే ప్రభా మమ్మల్ని ద్వేషిస్తూ ఉంటుండగా దయతో మనం జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుల మీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి మేము విన్నటువంటి ఈ యొక్క సంగతులు ప్రభా మేము తండ్రి మా స్థలాల మీద వెళ్ళిపోకుండా మా హృదయంలో భద్రపరచుకొని నిజంగా తండ్రి వాక్యమై ఉండలాగున ప్రభా వర్తమానమై ఉండలాగున ప్రభా మేము ఆ విధంగా జీవించడానికి సహాయం తెచ్చి వర్తమానమై జీవించడానికి సహాయం తెచ్చి వర్తమానమై జీవించినప్పుడే నాయన
ఆ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడే ప్రభా మేము నిజమైనటువంటి నా సంఘంలో ఉన్నామని, ఇదిగో ప్రభా మేము నిజంగా మేము ద్వేషించబడుచున్నాం కనుక ప్రభా మేము నిజమైన సంఘంలో ఉన్నామని మీరు సూచనల ద్వారా స్వస్థతల ద్వారా ప్రభా అనేకమైనటువంటి నాయన ఇదిగో తండ్రి ఇదిగో సంఘాన్ని ప్రభా మీరు రుజువు చేసినటువంటి దేవుడమైన తండ్రి ఇదిగో తండ్రి నాయన ప్రభా సర్వోన్నత ప్రభా ఆ యొక్క జ్ఞానము ప్రభా తన ప్రత్యక్షతను కలిగి ఇదిగో తండ్రి నాయన ప్రభా మేము మసులు పనులకు సహాయం చేయండి. నిజంగా ప్రభా మీ యొక్క తండ్రి నాయన పనుల విషయంలో దేని విషయంలో నాయన మేము రాజీ పడుకున్నట్లు సహాయం తెచ్చింది. వాక్యము చేత నాయన తండ్రి ఇదిగో మేము కప్పుకొని ప్రభా ఇదిగో వాక్యమై ప్రభా తండ్రి నాయన ఈ భూలోకం అంతటా ప్రభా ప్రచురము చేయనట్లు ఓ యేసయ్య పరిశుద్ధ మీ యొక్క పత్రికలుగా ఉండడానికి సహాయం తెచ్చి కృప చూపని నడిపించే సహాయం తెచ్చి ఈ ధన్యతను మేము కోల్పోకున్నట్టు ప్రభా మాకు దయతో మాకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఇదిగో అల్పులము అయోగ్యులం ప్రభా ఎన్నిక లేని వారం ప్రభా ఇదిగో పరిశుద్ర నాయన కేవలం మీ కృప చేతనే మనం నాయన మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు కనుక నాయన ఇదిగో తండ్రి మేము తండ్రి నాయన ప్రభా అది గుర్తెరిగి ప్రభా అన్నిటి విషయంలో ప్రభా మీకు లోబడి జీవించినట్టు సహాయం ఇచ్చి తండ్రి ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో ఏదైతే కొదువుగా ఉన్నదో ప్రభా నాయన మీకు నామమున మీరే తండ్రి ప్రభా యేసుక్రీస్తును తీర్చబడింది కాక సహాయం ఇచ్చేయండి. ఇదిగో తండ్రి నాయన ప్రభా ఈ కుటుంబాన్ని గొప్ప సాక్ష్యంగా నాయన మీరు తనని నిలబెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటాను. ఇదిగో తండ్రి కేవలం అబ్రహాము మీ మాటను నమ్మి ప్రభా నేను సమస్త జీవనమును విడిచి బయటకు వచ్చిన రీతిగా ప్రభా మీ సహోదరుడు తండ్రి మీ కుమారుడు వచ్చిన రీతిగా జ్ఞాపకం తీసుకొని కేవలం వాక్యం నిమిత్తమే నాయన సమస్తం వదులుకొని వచ్చి ఉంటాగా నాయన సహాయం తెచ్చి జ్ఞాపకం చేసుకుని మీరు కృప చూపి నడిపించి సహాయం ఇచ్చాము. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నాను యేసుక్రీస్తునామమున ప్రార్థించున్నాము. చివరిగా మన మధుర సహోదరుడు జాషువా బ్రదర్ ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. స్తోత్రం పరిశుద్ధుడు పరలోకపు తండ్రి యేసు ప్రభా మీకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అబ్రహాము సమకూర్చిన దేవుడా ఈ రాత్రి కాల సమయంలో నాయన అదే సంతానముని అదే వారసత్వంని సమకూర్చిన తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మా తండ్రివి మా తల్లివి మా సమస్తము నీవే ప్రభా. నీ కృప చేత మాత్రమే మేము కూడుకుని ఉన్నాం ప్రభా. మీ కృప చేత మాత్రమే ఇంతవరకు దాకా మీ దాసుల నుండి మీరు మాట్లాడి అంగీని గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నాయన ఈ అంగీ నేను గమనించడానికి ఈ అంగీని అంగీకరించడానికి అయా ఎనగల చెవు గ్రహించే మనసు మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు మహిమ కలుగును గాక. అంగీలో నాయన నిజమైన సత్యం ఉన్నది నాయన, నిజమైన ఒక బోధ ఉన్నది ప్రభా. ఇది మీకు భార్యగా మాత్రమే వినగలదు ప్రభా. ఈ నామానికే మహిమ కలుగును గాక. అయా ఈ అంగీ నాయన నిజంగా మీరు పంపించిన అంగీ అయి ఉన్నది ప్రభా. ఆ ప్రకటన 10లో నాయన ఏ అంగి అయితే వచ్చి ఉన్నదో అయ్యా మీ భార్యగా లేకపోతే మీరే ఈ లోకానికి వచ్చిన దేవుడు అయి ఉన్నారు. ఆ అంగి మేమై ఉన్నాం ప్రభా. నీవే మమ్మల్ని అంగీకరించిన దేవుడు అయి ఉన్నావు ప్రభా. ఓ తండ్రి మీ నామానికి మహిమ కలుగును గాక. యేసేపు అంగి శనగలేదు ప్రభా. నాయన అనేక అంగిలు కూడా ఎక్కడ కూడా చినగలేదు ప్రభా. ఎందుకంటే అది మా కొరకు వచ్చిన అంగై ఉన్నది ప్రభా. మేమే ఆ అంగై ఉన్నాం ప్రభా. మమ్మల్ని కప్పబడిన అంగై ఉన్నది నాయన. మరలా మీ మధ్య ఆకాశంలోనికి మీ చెంత చేరటానికి మమ్మల్ని తీసుకుపోయే ఈ అంగై ఉన్నది ప్రభా. మీ నామానికే ఘనత కలుగును గాక. అయ్యా ఎన్నో వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిజం ప్రభా, ఇది నిజమైన సత్యమై ఉన్నది నాయన. ఈ నిజమైన బోధలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి నాయనకి ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చలేము తండ్రి. ఏమి ఇంత కొనియాడనా ఇంకా మేము తక్కువే ప్రభా. అయ్యా నాయన మీ కృపకై మీరు చేసిన మేళ్లకై ఉపకారాలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఓ తండ్రి మీ దాసును నిలబెట్టుకొని అనేకమైన సత్యాల ప్రభా లోకానికి నాయన విరితనముగా ఉన్నా గానీ మీ భార్యకి నాయన ఎంతో నాయన మేలుకరంగా ఉన్న మాటలు మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మీ నామానికి ఘనత కలుగును గాక. అయ్యా ఇంకా ముందున్న కాలంలో కూడా ప్రభా అనేక రహస్యాలు అనేక విధానం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. ఎందుకంటే మేము బలహీనం ప్రభా. మా బలహీనత నీకు తెలుసు ప్రభా. మా పాపములు మేము కప్పుకోవట్లేదు కానీ మీ ఎదుట ఒప్పుకుంటున్నాం ప్రభా. ఇంకా బలపరచండి నాయన. దినదినమును బలపరచండి ప్రభా. ప్రతి క్షణమును బలపరచండి నాయన. అయ్యా నీ రాకడ కొరకు సిద్ధముంది కాబట్టి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధము చేయండి ప్రభా. ఈ అంగీలో సత్యం ఉంచిన తండ్రి మీకు మహిమ కలుగును గాక. ఓ తండ్రి ఈ కుటుంబానికి కూడా
శుభములు సమాధానం కలుగునుగా. ఈ కుటుంబానికి మీరే పోషణకర్తగా ఉండండి ప్రభా. ఎందుకంటే ఈ కుటుంబానికి మీరే ఆదరణగా ఉండండి ప్రభా. మా సహోదరుడు సంస్థన కుటుంబాన్ని బట్టి మీకు మహిమ కలుగునుగాక. ఈ కుటుంబానికి శాంతి సమాధానం కలుగునుగాక. మీ కృప చూపండి తండ్రి. ఈ కుటుంబం పైన అధికారిగా నీగా ఉండి ఈ కుటుంబాన్ని ఏలైన ప్రభా మీ కృప చూపి సాయం చేయండి. ఎన్న వాక్యానుసారంగా మా బ్రతుకులు ఉండడానికి, మా కుటుంబాన్ని మేము చక్కబెట్టుకోవడానికి అయ్యా, మేము ఇంకనూ ఈ బతుకు యాత్రలో ఈ రీతిగా అంగి ఏ రీతిగా అయితే ఈ లోకానికి వచ్చిందో అంగి మేమై ఉన్నామో ఈ వాక్యము వర్తమానం ద్వారా ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఇది మాటల ద్వారా కాదు కానీ ప్రభా, మీ వాక్యం ఈ లోకానికి వచ్చింది, దాని ద్వారా మేము అడుగులు వేసుకుంటూ నాయన మీ వైపు చూసి బ్రతుకుతానికి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ఆమేన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నాయన మీరు మా కోసము సిద్ధపరిచినటువంటి ఆ వస్త్రమును మమ్మల్ని ఆ వస్త్రములోని భాగస్థులుగా నేను జన్మించినట్లుగా చేసిన మీ ప్రణాళికలు, వాటికి సాదృశ్యాలుగా పెంచబడిన అనేక సంగతులను ఛాయలు మేము చూచుటకు మా కన్నులు తెరిచినారు. మీకు వందనాలు. ఇది నాయన నీ కృప వలన మేము పొందుకొని ఉన్నాం ప్రభా. నా సహోదరులు చేసిన ప్రార్థనలో మేము అన్నిటితో అంగీకరిస్తున్నాం ప్రభా. కృప చూపండి. ఇంకను ప్రభా మా హాఫ్ బ్రదర్స్ ని క్షమించండి. ఆ రోజున ప్రభా యోసేపు అధికారం కలిగిన స్థితిలోకి వచ్చినప్పుడు తన సహోదరుని ఎలాగో క్షమించి ఉన్నాడో మేము అలాగే ప్రభా మమ్మల్ని ద్వేషిస్తూ మమ్మల్ని ప్రభా మానక రాత్రింబగలు ప్రభా దాడి చేస్తున్నటువంటి మా సగం సహోదరులు మేము క్షమిస్తా ఉన్నాము. నేను కూడా వారి క్షమించి వారి కన్నులు తెరవమని ప్రార్థిస్తా ఉన్నాము. ఆయన ఉన్నతమైన ప్రత్యక్షతలతో నువ్వు ఇంకను ప్రభా నీ సార్వత్రిక సంఘాన్ని మీరు బలపరుస్తున్నావు మేము విశ్వసిస్తా ఉన్నాం. ఈ కుటుంబానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శాంతి సమాధానములు కలుగును గాక. ఈ కుటుంబంలో సమాధాన కర్తలుందురు గాక. ప్రతి దుష్ట శక్తి దాని ప్రభావములు సమస్తమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలు, వాటి క్రియలు, వాటి తలంపులు ఈ గృహం యొద్దకు రాకుండా ఉన్నట్లుగా దేవుడి కంచె వేయబడి దీన్ని ఎల్లవేళ భద్రము చేయబడును గాక. కృప చూపండి. ఈ కుమారుడు యొక్క రాకపోకల్లోను, జీవనోపాధులను, ఆత్మ సంబంధమైన విషయాలను, ఆర్థిక విషయాలను, ఆరోగ్య విషయాలను, భాగస్వామిని ఏరుడు విషయంలోను, పిల్లల పోషణ విషయంలోను, సహవాస విషయంలోను, నాయన స్వార్థ పత్రిక నిలబడిన విషయంలోను ఈ కుటుంబాన్ని మీరు గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ పిల్లల హృదయం, వారి హృదయ స్థితిగతులు నీకు తెలుసు కాబట్టి నీ నామ ఘనతతో మీ కుటుంబాన్ని బలంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. పిలిచిన పిలుపు, చేసిన ఆతిథ్యము, చేయబోతున్నటువంటి ప్రేమ వింధ్యం ఇంతవరకు నీ ప్రియమైన పిల్లలందరినీ పరిశుద్ధులు నీతిమంతులను ప్రభా మీరు చేర్చుకుంటున్నారు కాబట్టి మీరు నీతిమంతుల ఫలమును, ప్రవక్త యొక్క ప్రభా వాక్యములు చేర్చుకున్న ప్రవక్త యొక్క ఫలమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈనాడు చన్నీల కంటే మేలైన పదార్థాలతో ప్రభావ ఆతిథ్యం చేయబోచున్నాం కనుక దాని ఫలమును కూడా ఈ కుటుంబం పోగొట్టుకోకుండా ముందుగా. అంతేకాకుండా ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ వాతావరణాలను కూడా ఎదిరిస్తూ నీ పిల్లలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు నిన్ను ప్రేమిస్తున్నారు. వారు ఈ అంగీలో భాగస్తులు కాబట్టి మీరే ఆ అంగీ ఉన్నారు కాబట్టి నీవెక్కడున్నావో ఆ అంగీ అక్కడికి రావాల్సింది కనుక నేను వెంబడించి వచ్చిన ఈ ప్రజల్ని మీరు ఆశీర్వదించు. నీ కోసం మీరు దేన్నైతే పోగొట్టుకుని ఉన్నారో, ఏ విషయాలు ఇరుకులు ఇబ్బందులు పడి ఉన్నారో వాటన్నిటి విషయాలు నూరంతల ఫలభరితం ఉన్నటువంటి ఒక చక్కటి ఫలము మీరు పొందుకొని మీరు ఆశీర్వదించబడినట్లుగా నేను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. అంతేకాకుండా ఈ సంఘాన్ని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, భవిష్యత్తు కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగొని కృప చూపించమని, జరగని ప్రేమను కూడా తోడుగా ఉండమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.